దేవుని వాక్యంలో మనకు ఆసక్తి కావాలి. నిజమేనా? ఆ రోజు మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థించాడు. ఆయన ఎంతమంది ఆసక్తితో ప్రార్థిస్తున్నారు? మరి పడుకునే టైం అయిపోయింది కాబట్టి ఏదో రకంగా ప్రార్థన చేయాలి. ఆసక్తి లేకుండా ఏదో తంతుగా ప్రార్థన చేసే దాని దేవుడు అస్సలే వినడు. అయితే ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆసక్తి లేని వారు ఎత్తబడడానికి పనికిరారు. ఎవరికైతే ఆసక్తి ఉన్నదో దేవుడు వారిని తన రాజ్యంలో తీసుకెళ్తాడు ఆయన. ఈరోజు నశించిపోయే ఆత్మల పట్ల ఎంతమందికి ఆసక్తి ఉన్నది? ప్రభువా, నా పట్టణం రక్షింపబడాలి, నా సోదరుడు రక్షింపబడాలి. ప్రభువా, ఈ పట్టణంలో ఎందరో నశించిపోతున్నారు. హల్లెలూయా. ప్రభువా, ఈ ప్రజల పట్ల నీకు ఆసక్తి ఉంటే నువ్వు వారి కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తావు. అందుకొరకు ఆయన యెహెజ్కేలుతో అన్నాడు, ఆయన పట్టణంలో మరి మూలుగులిడుచు ఆ యొక్క పట్టణంలో జరుగుతున్న హేయ కార్యాల కొరకు రోధించే వారిని ముద్రించమన్నాడు ఆయన. కానీ ఈరోజు ఏమైందనంటే సాఫ్ట్వేర్ భక్తి అయిపోయింది. మరి దాని ఏమంటారంటే క్లాసికల్ భక్తి అయిపోయింది. దేవునికి క్లాస్ అయిన వారు అక్కర్లేదు. దేవునికి ఎవరు కావాలంటే మరి సిగ్గుపడని ప్రజలు కావాలి. ప్రభువా, నా ప్రజలను దిగో చూడు నాయన, నా బంధువులను చూడు ప్రభువా, వారి పట్ల నాకు ఆసక్తి ఉన్నది నాయన, వారిని రక్షించు ప్రభువా అని అట్లాంటి ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు మనకు ప్రార్థన అంటే అసలు ఆసక్తి లేకుండా పోయింది. ఉదయం లేవగానే ప్రార్థించాలనే ఆసక్తి లేదు. ఈరోజు మనుషులు దినదినం ఇంకా సోమరులుగా తయారవుతున్నారు, ఇంకా మంచం పైన డొల్లేవారుగా తయారయ్యారు. తప్పకుండా మనకెంత బాధ కలిగినా ఆ సమయానికి లేచి ప్రార్థన చేయాలి. అది ఒక ఆరాధకుని యొక్క మరి కర్తవ్యం. అది ఆసక్తి, నీ లోపల ఉన్న ఆసక్తి అది. హల్లెలూయా. మరి ఒక మానవుడు దేవుని కుమారుడు ఎలాగ జీవించాలో దాన్ని యేసుక్రీస్తు జీవించి చూపించాడు. ఆయన ఆదాము యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన ఎవరి స్థానాన్ని తీసుకున్నాడు? ఆదాము యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన దేవుని కుమారుని యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినాన ఆయన మందిరానికి వెళ్ళాడు. అది అతని యొక్క వాడుక. హల్లెలూయా. ఒక నిజమైన దేవుని కుమారుడు ఒక అలవాటుగా కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళుట అనేది ఒక మానవుడు, దేవుని కుమారుడు ఒక వాడుకగా పెట్టుకోవాలి. ఆయన ప్రతి ఉదయకాలంలో ప్రతి సాయంత్రం ఆయన ఆ ఒలీవల తోటకు వెళ్ళేవాడు. ఆయన ఎందుకొరకు? ప్రార్థన చేయడానికి. చూడండి, ఒక దేవుని కుమారుడు ఎలాగుండాలో దాన్ని ఆయన ఒక మానవుడిగా జీవించి చూపించాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ మాదిరి ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మనవలే ఆయన నిద్రించాడు. ఎందుకంటే ఆయన మానవుడు. ఆయన దేవుని స్థానాన్ని విడిచిపెట్టి ఆయన మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే మనందరికీ ఆయన ఒక మాదిరిని చూపించేదానికి. ఏ విధంగా మనము మందిరానికి వెళ్ళాలి, ఏ విధంగా మనము ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రజల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విధంగా రోగుల కొరకు ప్రార్థించాలి. రోగుల కొరకు పాస్టర్ ఒక్కడే కాదు ప్రార్థన చేసేది. ఈరోజు మనం వాక్యంలో మనకు ధైర్యం కావాలి. ఎవడు రోగిగా ఉన్నా, అయ్యా నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు నీ యొక్క రోగాన్ని బాగు చేయగలడు. ఏమంటే మా పాస్టరే రావాలా? బుద్ధి లేనోడా, వాక్యం నీకేం తెలిసింది? హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేసే అధికారాన్ని కలిగి ఉన్నాం. నా నామమున మీరు దయ్యమును వెళ్ళగొట్టుదురు, నా నామమున మీరు అద్భుతాలు చేయుదురు. ఆయన నామాన్ని ఏ కుమారుడైన వాడొచ్చు, ఏ కుమార్తె అయినా వాడొచ్చు. కానీ ఈరోజు మన ఆయుధాలను మనం పక్కన పెట్టి చేతులు కట్టుకొని నిస్సాయులుగా మనం ఉన్నాం. అయితే మనం తప్పకుండా దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఆసక్తి కనబరచాలి. దేవునా మనకే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రజలకు వాక్యం చదవడంలో ఆసక్తి లేదు, వాక్యం చదవడంలో ఆసక్తి లేదు, ప్రార్థన చేయడంలో ఆసక్తి లేదు, నశించిపోయే ఆత్మల పట్ల ఆసక్తి లేదు.
ఏది కూడా ఆసక్తి లేకుండా పరలోకం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అది అసాధ్యమయ్యే కార్యం. అది నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని యొక్క ప్రతి వాక్యం పట్ల నువ్వు శ్రద్ధను కనబరచాలి, నీవు ఆసక్తిని కలిగి ఉండాలి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని వారు ఒకరోజు ఖచ్చితంగా పాతాళానికి వెళ్తారు. నిజమేనా? ఈరోజు సమయాన్ని వ్యర్థపరిచేవారు, మొబైల్ ఫోన్లో ఎవరైతే సమయాన్ని నాశనం చేసుకుంటున్నారో వారు ఒకరోజు సర్వనాశనం అవుతారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క సమయాన్ని పాడు చేసేవాడు, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒకరోజు వారు సర్వనాశనం అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చింది దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి. అందుకొరకే ప్రవక్త ఎన్నడూ దేవుని సమయాన్ని పాడు చేయలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఖాళీగా ఉంటే వెంటనే వేటకి వెళ్ళిపోయేవాడు. ఆయన ఖాళీగా ఉంటే ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన మరి ఆ విధంగా బైబిల్ చదివేవాడు. ఆయన హల్లెలూయా. ఆయన తన స్నేహితులతో చెప్పేవాడట, స్నేహితులారా మనం ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా మనం వేటకి వెళ్ళిపోదామని చెప్పేసి వెంటనే ఆయన సర్దుకొని వేటకి వెళ్ళిపోయి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మలాకి 3:1 చదవండి సార్. ఇదిగో 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏలైనగా వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఓ సమయాన్ని పాడు చేసే బుద్ధిహీనులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక దినం వస్తున్నది, నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ, గర్విష్ఠులు అంటే ఎవరు? లోబడని వారు, మాటకు తిరుగుబాటు చేసేవారు, తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేసేవారు, తల్లిదండ్రుల మాటకు లోబడని వారు, సోమరులు, నిద్రాసక్తులు. హల్లెలూయా. మరి అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గర్విష్ఠులందరూ దుర్మార్గులు, గర్విష్ఠులు దుర్మార్గులందరూ కొయ్య కాలువల వల్లే ఉందురు. వారికి వేరు చిగురు ఉండదిగా, వారు కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు దేవుని యొక్క సన్నిధిలో రావడానికంటే లోకంలో గొప్ప కార్యం ఏముంది? లోకంలో నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు శాపగ్రస్తుడవు కావా? యేసుక్రీస్తు కంటే గొప్ప బిజినెస్ మ్యాన్ వా నువ్వు? ఆయన నీళ్లను ద్రాక్షరసంగా చేసి అమ్ముకోగలడు. ఆయన తన నోటి మాటతో ఏదైనా చేయగలడు. ఆయన ఎంత పెద్ద బిజినెస్ అయినా చేయగలడు. ఆయన కంటే గొప్పవాడివా? దరిద్రుడా, భ్రష్టుడా, శపించబడిన వాడా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. కావాలని నిర్లక్ష్యం చేసి ఈ వర్తమానము నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది, కానీ నువ్వు ఇంకా శాపగ్రస్తుడుగానే ఉండడానికి ఇష్టపడుతున్నావు, ఇంకా పంది వంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావు. ఎంత రోత జీవితం అది, ఎంత అసహ్యమైన జీవితం అది, ఎంత ఆ డంపింగ్ యార్డ్ కంటే హీనమైన జీవితం అది. హల్లెలూయా. అయితే సహోదరుడా, ఇంకా నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించట్లేదంటే నీ పైన దేవుని యొక్క శాపం ఏలాడుతూ ఉన్నది. అయితే నువ్వు లోపలికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నా నామమందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన యందు ఆసక్తి లేనివాడు ఎలాంటి భయభక్తులు కలిగిన వాడు? వాక్యం చదవాలి, ఇది తెలుసుకోవాలి. వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి కూడా పూర్తి చేయరా? మీకు తిండి ఎక్కడి నుంచి వస్తున్నది? తిండించే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండరా? నీవు సుఖం అనుభవిస్తున్నావు, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లేదా? 3 పూటలు పశువులాగా తినే బబ్బుకునేది కాదు, దేవుని వాక్యాన్ని చదవాలి. ఇదిగో నా దేవుడు నా గురించి ఏవే ఆశీర్వాదాలు దాచిపెట్టాడో అవన్నీ వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. దాన్ని నువ్వు లోతుగా ధ్యానం చేయాలి.
ఏదో వంతుగా తంతుగా చదివేది కాదు అది. నువ్వు లోతుగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. నువ్వు లోతైన కార్యాలు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రతి ధననిధిని ఆయన వాక్యంలో దాచిపెట్టాడు. ఆయన 3 పూటల బిర్యానీ తిని శుభ్రంగా బుర్ర పెంచుకోవడానికి కాదండి, దేవుని యొక్క వాక్యాలను నువ్వు చదవాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనకు వాక్యం చదవడానికి ఆసక్తి లేదు, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు, నశించిపోయే ఆత్మల పట్ల ఆసక్తి లేదు, దేవుని కార్యాల పట్ల ఏది కూడా మనకు ఆసక్తి లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, గర్విష్ఠులు దుర్మార్గులు కొయ్య కాలువలే ఉంటారు, కానీ ఆయన నామములో భయభక్తులు కలిగిన వారు ఆ లేగ దూడ వలె గంతులేస్తారు. ఈరోజు నువ్వు ఎద్దు వలె శ్రమిస్తే రేపటి దినాన నువ్వు లేగ దూడ వలె గంతులేస్తావు. ఈరోజు నువ్వు వాక్యం చదవడానికి శ్రమ పడాలి, ప్రార్థన చేయడానికి శ్రమ పడాలి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడానికి శ్రమ పడాలి. ఈరోజు నువ్వు ఎద్దు వలె శ్రమ పడితే రేపు లేగ దూడ వలె గంతులేస్తావు, ఆ నిత్యత్వంలో ఆనందిస్తావు. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా కరువైపోయింది, కొదువైపోయినది. దేవుని వాక్యంలో మనుషులకు ఆసక్తి లేకుండా పోయింది. ఏదనంటే మనం కేవలం నామకార్థ క్రైస్తవులంగా, ఆదివారం క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉన్నాం. అయితే సహోదరుడు, అట్లాంటి భక్తి మనల్ని రక్షించదు. మనం రక్షింపబడాలంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యంలోని ప్రతి వాక్యం పట్ల మనకు ఆసక్తి కావాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. భయభక్తులు ఉన్నాయా మనకు? మరి భయభక్తులు ఉంటే వాక్యం చదివేది ఎక్కడ? వర్తమానం చదివేది ఎక్కడ? హల్లెలూయా. నీవు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నావు, నీ భర్త పనికి వెళ్తున్నాడు. ప్రభువా, ఈరోజు నా భర్తను దీవించు, ఆశీర్వదించు. ఇదిగో అతడు పని చేసే దగ్గర ఎవరైనా కలిస్తే వారికి సువార్త చేసే విధంగా నా భర్తను వాడుకో. అట్లాంటి సోయి కలిగిన స్త్రీ లేరి. హల్లెలూయా. చూడండి, మోసే తల్లి లాంటి తల్లు లేరి. మరి నిజంగా ప్రవక్త నెలల తరబడి ఆయన దేశాలు తిరుగుతూ ఉంటే ఆ పిల్లల్ని పెట్టుకొని ఆ ప్రవక్త కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రవక్త భార్య లాంటి స్త్రీ లేరి. హల్లెలూయా. ఏమంటే దాని ఏమంటారు, ఏ గ్రహింపు లేకుండా ఒక జంతువుల మాదిరిగా మనం జీవిస్తే ఆ జీవితానికి అర్థం ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన నామమందు మనకు భయభక్తులు కలిగి ఉన్నామనే దానికి రుజువేదంటే నీవు ప్రార్థించుట, నువ్వు వాక్యం చదువుట, వర్తమానం చదువుట. నా నామమందు భయభక్తులు కలగాలంటే ఒక ఆదివారం చర్చికి వచ్చి మిగతా రోజులంతా నిష్టానుసారంగా జీవించేది ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉండడానికి నిదర్శనం కాదు అది. అయితే నువ్వు ప్రతిసారి ప్రార్థిస్తూ ఉంటావు, ప్రతిసారి వాక్యం చదువుతూ ఉంటావు. నీవు ప్రార్థన చేయాలి, లేకపోతే నువ్వు లోకంలో ఎక్కడో ఒక చోట పని చేస్తూ ఉండాలి. కానీ ఖాళీగా కూర్చొని ఫోన్ పట్టుకొని దాని కిందికి పైకి లేకపోతే వ్యర్థంగా సమయాన్ని గడపొద్దు. హల్లెలూయా. ఉంటే పని దగ్గరనే ఉండాలి, ఇంట్లో ప్రార్థనలోనే ఉండాలి, ఉంటే సువార్త పనిలోనే ఉండాలి. సమయాన్ని ఎక్కడ కూడా పాడు చేయకూడదు. ప్రవక్త అదే అన్నాడా? నేను దేవుని సమయాన్ని దొంగలించలేదు ఆయన, కానీ ఆ కొద్ది సమయాలు దాన్ని నేను సమయాన్ని దొంగిలించాను అంటున్నాడు ఆయన. మరి ప్రవక్త మనకు ఎంత మాదిరికరంగా ఉన్నాడో చూసారా? మరి కాబట్టి యేసుక్రీస్తు కూడా సమయాన్ని ఎక్కడ పాడు చేయలేదు. ఆయన రోగుల కొరకు ప్రార్థించాడు, ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆయన మరి అదేవిధంగా ఆ విధంగా ఆయన ప్రజల కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన మరి నిత్య జీవం అనగా ఇతరుల కొరకు జీవించుట. నీ గురించి ఎవరో ఒకరు నిన్ను చూసి ప్రేరణ పొందాలి. మరి ఇద్దరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే ఒక వ్యక్తిని చూసి మరొక వ్యక్తి మరి అతడి జీవితాన్ని చూసి అతడు రక్షింపబడ్డా? ఆ సేవకుడు అడిగాడు, అయ్యా నీవు ఈ విధంగా పశ్చాత్తాపడడానికి గల కారణం ఏంటిదంటే, నాతో పనిచేస్తున్న ఇదిగో ఈ సహోదరుడు, అతని జీవితం నన్ను ఎంతగానో ప్రేరేపించింది. హల్లెలూయా. పాస్టర్ అడిగాడు, అయ్యా నేను చెప్పిన ఏ వర్తమానం నిన్ను మార్చింది? అయ్యా దైవజనుడా, నువ్వు చెప్పే ప్రతి వర్తమానం మంచిదే, అయితే నన్ను మార్చినది ఏ వర్తమానం కాదు, కానీ
కేవలం ఇదిగో ఈ సోదరుడు యొక్క జీవితము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటున్న మీరు రేపు ఏడ్చి గగ్గోలు పెట్టి లబోదిబోమన్నా మీకు దేవుడు అవకాశం ఇయ్యడు. అక్రమం చేయవారులారా నా ఎదుట నుండి తొలగిపోండి అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు సమయం ఉండంగానే మనం దీపాన్ని చక్కబెట్టుకోవాలి. ఆ సమయం ఉన్నప్పుడే ఆ బుద్ధిగల కన్యకలు తమ దివిటీలను చక్కదిద్దుకున్నాయి, తమ దివిటీలలో నూనెను పోసుకున్నాయి. అవి ప్రార్థన చేయడం ప్రారంభించాయి, అవి వాక్యం చదవడం ప్రారంభించాయి. హల్లెలూయా. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. నిజమేనా? మరి ఆ యొక్క హిజ్కియా అడిగాడు, ప్రభువా నాకు అవకాశమే, నా యొక్క జీవితాన్ని చక్కదిద్దుకుంటాను. దేవుడు అతని జీవితాన్ని చక్కదిద్దుకునేదానికి 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు. ఈరోజు దేవుడు మనకు ఆయుస్సుని ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ పని నీ కుటుంబం కొరకు పండి నీకు అవార్డు ఇస్తారు. ఇదిగో కుటుంబం కొరకు బాగా కష్టపడి నా నిమిత్తం ప్రయాసపడమంటే ఎల్లప్పుడూ కుటుంబం కొరకే నా నిమిత్తం ప్రయాసపడమన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు ప్రయాసపడంతా కుటుంబం కొరకు చేయాలి, పరలోకం మాత్రం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఏంటిది ఆయన లాభం? ఏంటిది దేవునికి? నిజమేనా? మనము దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుడు నా విషయంలో ఏం కోరుతున్నాడు ఆయన? హల్లెలూయా. ప్రభువా నేను ఏం చేస్తే నువ్వు ఇష్టపడతావు? నన్ను ఏం చేయమంటున్నావు? హల్లెలూయా. నేను దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని నీవు దేవునితో ఎప్పుడైనా మాట్లాడావా? మరి ఆ సీమోను యొక్క దాసుడు ప్రభుతో మాట్లాడాలట. ప్రభువా నిన్ను దర్శించే అవకాశం నాకు దొరికింది, ప్రభువా నా పాపాలు క్షమించు, ఇదిగో నన్ను అంగీకరించు ప్రభువా, నీవు నన్ను ఏం చేయమంటావు దాన్ని చేస్తా ప్రభువా. కానీ ఆయన వంతుగా ఏం చేశాడంటే ఉత్తరం పట్టుకొని వచ్చాడు. ఆయన ఉత్తరం పట్టుకున్నాడు, ఆయనకి ఇచ్చాడు, నా పని అయిపోయిందని చేతులు దులుపుకున్నాడు. ఆడ నుంచి అతడు వెళ్ళిపోయాడు. కానీ యేసుక్రీస్తుని కలుసుకునే అవకాశం ఆయనకు ఒక్కసారి ఇవ్వబడింది. హల్లెలూయా. కానీ ఆ ఒక్క అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నాడు ఆయన. అయితే మన జీవితంలో చాలాసార్లు దేవునితో మాట్లాడే అవకాశం ఇవ్వబడుతూ ఉన్నది. ఆయన మనకు ప్రతిదినం అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. కానీ దాన్ని మనం వినియోగించుకోకుండా దాన్ని మనం దుర్వినియోగపరుస్తూ ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు ఒకరోజు మనం లెక్క అడుగుతాడు. కుమారుడు నువ్వెందుకు ప్రార్థన చేయవలసిన రీతిగా చేయలేకపోయావు? ఎందుకు వాక్యాన్ని చదవలేకపోయావు? ఎందుకు నశించిన ఆత్మల పట్ల ఆసక్తి కలిగి ఉండలేకపోయావు? దేవుడు అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? హల్లెలూయా. మరి హల్లెలూయా చెప్పే వాళ్ళు కూడా ఆసక్తి ఉన్నోళ్ళు కాదు. వాళ్ళు ఆసక్తి ఉంటే పాస్టర్గా చెప్పేది, ఇదిగో బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నది, ఇదిగో నేను ఒకప్పుడు వాక్యాన్ని గ్రహించలేదు, కానీ ఎప్పుడైతే నాకు ఈ వర్తమానం వచ్చిందో నేను ప్రతి వాక్యాన్ని గ్రహించాను. ఏమనంటే పాస్టర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం, పాస్టర్తో మాట్లాడేయడం. అంటే నువ్వు ఆమెనంటే సరిపోతుందా? నీ బాధ్యత అది. ఇదిగో ఈ వర్తమానము వచ్చినప్పుడు, ఈ వర్తమానంలోనికి వచ్చినప్పుడు నాకు ఈ వాక్యం అర్థమైంది, ఇదిగో ఈ వాక్యాన్ని మనం నమ్మాలి, ఈ వాక్యాన్ని నమ్మాలని నువ్వే మాట్లాడాలా. పాస్టర్ నెంబర్ ఇచ్చేది కాదు. నువ్వు అట్లా నెంబర్ ఇస్తున్నావంటే నీకేమీ అర్థం కాలేదని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమరయ స్త్రీ ఎలాగన సాక్ష్యం ఇచ్చింది, ఏమని? నా జీవితాన్ని మార్చినవాడు, నా యొక్క పొరపాటును, నా తప్పిదాన్ని ఎత్తి చూపించినవాడు, ఇదిగో నన్ను గురించి చెప్పినవాడు, ఇదిగో మెస్సయ్యా నా జీవితం మారిపోయింది, మీరు కూడా రండి. హల్లెలూయా. అయితే మీరేమంటారంటే, అయ్యా ఆమె జీవితం మారింది కాబట్టి ఆమె సాక్ష్యం చెప్పింది, ఇంకా మా రోత బతికి ఇంకా అట్లాగనే ఉంది కాబట్టి మేము సాక్ష్యం చెప్పట్లేము. అవును, మీరు చెప్పింది అక్షరాల రైట్. అది ఒకవేళ మీ జీవితంలో ఒక మార్పులు మీరు కలిగి ఉంటే మీరు సమరయ స్త్రీలాగా సాక్ష్యాన్ని ఇస్తారు. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే దేవుడు మార్పునిస్తాడో వారు తప్పకుండా సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వాలి.
అయ్యా ఇదిగో ఈరోజు నేను వాక్యాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతున్నాను. ఈరోజు నాకు వాక్యం తేటగా అర్థమవుతున్నది. ఒకప్పుడు నేను ఈ సంఘ శాఖలో ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడైతే వర్తమానంలోనికి వచ్చానో నాకు వాక్యము తేటపరచబడింది. నాకు తేటపరిచిన దేవుడు నీకు కూడా ఆయన వాక్యాన్ని తేటపరచగలడు ఆయన. అయితే నేను వెళ్ళే చర్చికి రా, నాతో పాటు నీవు కూడా వస్తే నీకు కూడా అర్థమవుతుంది అని నువ్వు సాక్ష్యం చెప్పడానికి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు మనం సాక్ష్యం ఇవ్వడంలో కూడా మనకు ఆసక్తి లేదు. ఉన్నదా ఈరోజు ఆసక్తి? ప్రజలకు దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి కూడా ఆసక్తి లేదు. సమయం అంతా మరి ఏమంటారంటే గడియ విరామం లేదట, దమిడి ఆదాయం లేదట. పోనీ ఏమన్నా ఖాళీగా ఉన్నారంటే ఎవరికి ఫోన్ చేసినా నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా. పోనీ ఏమన్నా డబ్బులు ఆదాయం వస్తుందంటే ఆదాయం లేని పనులన్నీ. ఆదాయం లేని పనులలో ఈరోజు విరామం లేకుండా ఉన్నారు మీరు. కానీ మన యొక్క సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించాలి, దేవుని పనుల కొరకు ఉపయోగించాలి. ఎప్పుడు ఫోన్ చేసినా బ్రదర్ నేను పలాని చోట సువార్త చేస్తున్నాను, అందుకో నా సాక్ష్యాన్ని చెప్తున్నాను అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చేసినా నేను అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను పని దగ్గర ఉన్నాను చెప్పేవాళ్ళే తప్ప హల్లెలూయా ఆ విధంగా సమర స్త్రీలాగా సాక్ష్యం ఇచ్చేవారు మనకు కనిపించట్లేరు. అయితే చూడండి, ఇక్కడ చదవండి. నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా దొంగతనం చేసి ఉన్న ఎడల ఆయన నన్ను మన్నించెను. వాస్తవంగా నేనేమీ దొంగతనం చేయలేదు. నా జీవితంలో నేను ఎన్నడూ దొంగిలించలేదు. అయితే నేను ఆయన యొక్క సమయమును దుర్వినియోగం చేసి ఉన్నాను. ఉన్నారా సార్ ఇక్కడ? ఇప్పుడు మనం ఆయన సమయాన్ని ఎంతగా పాడు చేశాం, మనం అమూల్యమైన సమయాన్ని ఎంతో దుర్వినియోగపరిచాం. ఇప్పుడు ఆయన దేవునికి ఎందుకు క్షమాపణ కోరాడు? ఆయన సమయమును దుర్వినియోగం చేసినందుకు. ఇప్పుడు మనకు కూడా కావాలా లేదా? అందరికి కావాలి. ఇక్కడ కూర్చున్న వారికి ప్రభువా నీ సమయాన్ని ఎంతగానో నేను పాడు చేశాను, నీ గురించి సాక్ష్యం ఇవ్వవలసిన రీతిగా సాక్ష్యం ఇవ్వలేకపోయాను, నీ వాక్యాన్ని చదవలసినంతగా చదవలేకపోయాను, ప్రార్థించవలసిన అంతగా ప్రార్థించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుని కార్యాలలో మనకు ఆసక్తి కావాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం చూద్దాం ఆ యొక్క 4వ అధ్యాయం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ ఎవరైతే దేవుని మాట వినకుండా మరి తిరుగుబాటు చేశారో ఒక దినం రాబోతున్నది. ఇప్పుడు మీ ఇష్టం ఎట్లయినా జీవించండి, కానీ వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉన్నది, ఒక దినము నియమించబడి ఉన్నది. ఇదిగో మీరు వ్యర్థం చేసిన ప్రతి కార్యాల కొరకు ఒక తీర్పు ఉన్నది అని అక్కడ మలాకి రాస్తున్నాడు. ఏలైనగా వీటన్నిటి కొరకు ఒక దినము కాచుకొని ఉన్నది. హల్లెలూయా. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపంలో వచ్చు జీతం మరణమై ఉన్నది. ఈరోజు మనకు దేవుడి వాక్యం పట్ల ఆసక్తి లేనందున దేవుడు మన కొరకు ఒక అగ్నిగుండాన్ని ఏర్పరిచి ఉన్నాడు. ఈరోజు ఈ చిన్న పిల్లలు తల్లిదండ్రుల మాటను వింటున్నారా? భూమికి వేలడంత లేరు, జానడంత లేరు. తండ్రి చెప్తే మాట వినరు, తల్లి చెప్తే మాట వినరు. హల్లెలూయా. తల్లిదండ్రులకు భయపడవలసింది పోయి తల్లిదండ్రుల పిల్లలకు భయపడవలసిన పరిస్థితి ఈరోజు లోకంలో అలాగనే చచ్చింది పరిస్థితి. వర్తమాన కుటుంబాలు కూడా అదే విధంగా చచ్చింది. అయితే ఈరోజు మనం లోకాన్ని విడిచిపెట్టి వర్తమానంలోనికి మనం రావాలి. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? ఏలైనగా ఒక దినం ఉన్నది. హల్లెలూయా. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతి ఫలము నా చేతిలో ఉన్నదని అంటున్నాడు ఆయన. మనము వ్యర్థపరిచిన ప్రతి కార్యాలను బట్టి, మనం వ్యర్థం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఒక దినం ఉన్నదా? అదే తీర్పు దినమై ఉన్నది. ఏలైనగా
నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నామమనగా దేవుని యొక్క ప్రతి వాక్యము. నామం అంటే ఉట్టి యేసుక్రీస్తు కాదండి. నామమనగా దేవుని యొక్క ప్రతి వాక్యము. నా వాక్యమందు భయభక్తులు గలవారగు మీకు. ఎంతమందికి భయభక్తులు ఉన్నాయి? ఎంత నిండా నిర్లక్ష్యం ఉన్నది ఈరోజు. దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక ఆదివారం హాజరేసుకుంటే పరలోకం వెళ్తామని డినామినేషన్ వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అదే అనుకుంటున్నావు. వారికి వాక్యములో ఆసక్తి లేదు, నీకు వాక్యములో ఆసక్తి లేదు. మరి వాడు పరలోకానికి వెళ్ళేటప్పుడు నువ్వే విధంగా పోతావు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలయనగా నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్యంలో ఎంతమందికి ఆసక్తి ఉన్నది? ఎంతమంది భయభక్తులు కలిగి ఉన్నారు? నిజమేనా? నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. అదే ఆ రెక్కలు ఏదనగా అదే నీకు థియోఫనీని ధరింపజేస్తాయి. ఆయన తన నివాసాన్ని నీకు ఆయన ధరింపజేస్తాడు. ఆయన కలిగి ఉన్న నివాసం, హల్లెలూయా, దేవుని యొక్క నివాసము ఆయన ప్రజలకు ఉన్నది. హల్లెలూయా. ఆయన నివాసం ఆయన ప్రజలకు కూడా ఉన్నది. ఆయన ఎట్లయితే నిత్యత్వంలో ఉన్నాడో ఆయన తన ప్రజలకు కూడా ఆయన నామమందు భయభక్తులు గల వారికి ఆయన అదే థియోఫనీని ధరింపజేస్తాడు. సిగ్గనిపించట్లేదా పురుషులారా? దేవునిలో నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక్క ఆత్మను కూడా దేవుని కొరకు రక్షించకపోతే ఎందుకు సారి గబ్బు జీవితానికి ఏం అర్థం ఉంది? అసలు 3 పూటలు అన్నం తినేదానికి ఏమైనా అర్థం ఉందా? ఈ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు ఏమైనా అర్థం ఉందా? ఒక్కరికి సాక్ష్యం ఇచ్చి ఒక్కరిని కూడా తేకపోతే ఈ మన గబ్బు జీవితానికి ఏంటి అర్థం అంటున్నాను. హల్లెలూయా. ఇదేదో పాస్టర్ యొక్క పని కాదు. ఇది ప్రతి విశ్వాసి ఆ పని చేయాలి. హల్లెలూయా. సమరయ స్త్రీ ఆ విధంగా చేసింది. అకుల్లా, ప్రిస్కిల్లా ఆ విధంగా చేశారు. దేవుని బిడ్డలు ఎవరు కూడా మౌనంగా ఉండలేదండి. నా నామమందు భయభక్తులు గలవారు మీకు. ఓ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన మన ప్రతి కన్నీటి బాస బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఆయన హల్లెలూయా. ఏమయ్యా, ఒక్కడికైనా వాక్యం చెప్పావా? ఆమె నల్లు అంటున్నా అంటే స్పృహ నేను చెప్పేదానికి అర్థం లేదా? నువ్వు చేస్తేనే ఆమె నలుడే చెప్పాలి. చేయకపోతే ఎందుకు ఊరికే? ఇదేమన్నా అలవాటుగా తంతుగా చేసే పనే? ఇన్ని రోజులు చర్చికి వస్తున్నాం, ఎక్కడ వాక్యం ఉందో తెలియదు. ఎందుకు? మాట్లాడడం చేత కాదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడి ఉదయించును. అందరు జాగ్రత్త వింటున్నారా? నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. అతని రెక్కలు ఎవరికి? అందరికి కాదు. ఇది గర్విష్ఠులకు కాదు, దుర్మార్గులకు కాదు. మనం పైన ఏం చదివాము? గర్విష్ఠులు, దుర్మార్గులు వారికి ఆయన రెక్కలు మరి ఆరోగ్యాన్ని ఇవ్వవు. కానీ ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉన్నారో, పాస్టర్కి పోయి నా గురించి చెప్తావా? నా పరువు తీస్తావా? పాస్టర్ మానవుడు. పాస్టర్కి తెలిసేంత, తెలియకపోతే ఎంత. కానీ నిన్ను చూస్తున్నవాడు, నువ్వు మంచంలో పడుకొని డొల్లి ఏ వీడియోలు చూస్తున్నావో, ఎక్కడెక్కడ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావో, బుద్ధి లేనివాడా, ఎంత సిగ్గుసరం లేదు నీకు? నిజమేనా? నువ్వు ఏ చెడ్డ కార్యాలు చేస్తున్నావో దేవునికి తెలియదా? హల్లెలూయా. ఆ యొక్క గేహజీ ఆ యొక్క నయమానిచ్చిన ఆ యొక్క వెండి బంగారాల కొరకు కకృతి పడిపోయింది. ఎలీషాకు తెలియదు కానీ దేవుని ఆత్మకు తెలియదా? అక్షరాల ఆ నయమాన్ యొక్క కుష్టు గేహజీకి రాలేదా?
నిజమేనా? కుష్టు అనగా పాపం. ఈరోజు లోకంతో మరి ఎవరైతే సాహసం చేస్తున్నారో వారు నిజంగా కుష్టు వ్యాధి గలవారు, నిజంగా వారు పాపాత్ములై ఉన్నారు. కానీ ఆయనకు రెక్కలు ఆరోగ్యాన్ని ఎవరికి ఇస్తాయంటే గర్విష్ఠులకు, దుర్మార్గులకు కాదు. ఆయన నామమందు భయభక్తులు గలవారకు మీకు. ఎంతమందికి ఆసక్తి ఉన్నది? దేవుని వాక్యంలో ఎంతమందికి ఆసక్తి ఉన్నది? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కొరకు సాక్ష్యం ఇవ్వాలి, దేవుని కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి అనే ఆసక్తి ఎంతమందికి ఉన్నది ఈరోజు? నిజమేనా? నా నామమందు భయభక్తులు గలవారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఎప్పుడిది? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే దేవుని నామాన్ని భరించి ఇక్కడ అవమానపరచబడ్డారో, ఎవరైతే ఇక్కడ హింసపడ్డారో, శ్రమ పడ్డారో, తమ శరీరాన్ని నలగొట్టుకున్నారో వారికి ఆయన తన యొక్క నీతి రెక్కలను ఆయన ఆవరింపజేశాడు. ఆయన హల్లెలూయా. తన యొక్క థియోఫనుని వారికి ధరింపజేశాడు ఆయన. వారు అక్కడ లేగ దూడవలే గంతులేశారు. ఈరోజు అన్నిటికీ బిగుసకపోయి సిగ్గుసరం ఉండాలి మనకు. ఎందుకు? దేవుని కొరకు జీవించకపోతే దానికి అర్థం ఏంటిది? ఊరికే ఎప్పుడు పని చేయడం, 3 పూటలు తినడం, పని చేయడం, జంతువులు అయ్యే చేస్తున్నాయి, మనం అదే చేస్తున్నాం. మనకు జంతువులకి తేడా ఏంటిది? దేవుని కొరకు ఏం చేయనక్కర్లేదా? దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా? ఆయన తీర్పునిస్తాడా అనే స్పృహను మనం మర్చిపోయాం. అయితే తప్పకుండా సంగమా ఒక మేల్కొల్పు మనకు కావాలి, ఒక వేడి నూనె మనకు కావాలి, ఒక గద్దెంపు మనకు కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను ప్రేమించు వారందరినీ నేను శిక్షించి గద్దిస్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క శిక్షలో మనకు ఆసక్తి ఉన్నదా? ఆయన గద్దింపులో మనకు ఆసక్తి ఉన్నదా? దేంట్లో మనకు లేదు. అయితే మనకు కావాలి, ఆసక్తి కావాలి. అదే ప్రకటన గ్రంథం మనం చదివాం, అక్కడికి వెళ్దాం మనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇప్పుడు ఏం కావాలి? ఆసక్తి కావాలి. మారు మనసు పొందడానికి ఆసక్తి కావాలి. ఎన్నో వచ్చినాం? అది 19. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాలి ఆసక్తి. ఇప్పుడు తప్పకుండా మనం అందరము ఆ యొక్క కార్యాలలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఓకే. లౌదిక సంఘకాలము మరి 45 పేర చదువుదాం. 45 పేర లౌదిక సంఘకాలము. లేదా మరి ఎడమేను చదువుదాం, మరి సమయం ఆదా కొరకు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుని యొక్క గద్దింపు సూటిగా ఉన్నది. ఎట్లా ఉన్నది? సూటిగా ఉన్నది. విషయమును తేటగా చూపించాను. ఇప్పుడు మనం ఏ విషయాల్లో మారు మనసు పొందాలో మనము ఇప్పుడు సూటిగా తేటగా దేవుడు మనకు చూపించాడు. నిజమేనా? ఈ చివరి కాలపు సంఘమును ఆయన ఒక నిరీక్షణ వైపుకు నడిపించున్నాడు. ఆ నిరీక్షణ ఆయనే. ఇప్పుడు మన నిరీక్షణ ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన నిరీక్షణ మన డబ్బు కాదు, మన నిరీక్షణ మన ఇల్లు కాదు,
మన నిరీక్షణ మన తల్లిదండ్రులు కాదు, మన నిరీక్షణ మన బంధువర్గం కాదు. నువ్వు ఎందులో పెట్టుబడి పెట్టినా నువ్వు నాశనం అవుతావు. హల్లెలూయా. అయితే మన నిరీక్షణ ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. కొందరు దరిద్రులు ఉంటారు. అంతకాలము నువ్వు దీవించబడకపోవడానికి గల కారణం ఏంటిది? దేవుని మాటకు లోబడక. హల్లెలూయా. ఎవరు మన నిరీక్షణ? తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే కదా, ప్రభువా నువ్వు నన్ను దీవిస్తే, ప్రభువా నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ప్రతి పైసాలో నీకు నమ్మకంగా ఇస్తా ప్రభువా. ఎందుకు సార్ నేను అడగడం ఎందుకు, మళ్ళీ ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు? అంతేనా పౌలు గారు? ఆయన దీవించడం ఎందుకు, మళ్ళీ తిరిగి ఆయన ఇవ్వడం ఎందుకు? ఓ ఇదో బాగానే ఉంది, మళ్ళీ ఇస్తాడట ఆయన, మళ్ళీ ఆయనకి ఇవ్వాలట. ఇదేంది? ఓహో అసలే వద్దు నాకు. కానీ స్నేహితులారా, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నువ్వెంతగా తగ్గించుకొని దేవుని దగ్గర అడిగితే, నువ్వు దశం భాగం ఇవ్వకపోతే ఆ శాపం నీ బిడ్డలపైకి వస్తుంది తెలుసా? ప్రవక్త అన్నాడా లేదా? అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? ఆ యొక్క లేవి మీదకి వచ్చింది. హల్లెలూయా. నువ్వు దశం భాగం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? ఏం సార్ దేవుడు ఏమన్నా బికారా, అడుక్కునేటోడా? కానీ నీ మంచి కొరకు ఆయన అడుగుతున్నాడు. ఆయన ఇదిగో అబ్రహాం యొక్క ముని మనవుడు దీవించబడ్డాడు. చూడండి, అబ్రహాం ఇవ్వడం ద్వారా ఆ ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది. ఆ ఆశీర్వాదము యాకోబు మీదకి వచ్చింది. యాకోబు నుంచి చెప్పండి ఆ 12 గోత్రకర్తల మీదకి వచ్చింది. అది తరతరాలుగా ఆశీర్వాదం వస్తూనే ఉంది అది. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తును అంగీకరించడం ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీపై కూడా వస్తున్నది. అంటే నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరిస్తే దశమ భాగం నువ్వు ఎట్లా దొంగలిస్తావు? అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఇస్సాకు కాదు, దావీదు యొక్క నిజమైన సంతానం సొలొమోను కాదు. చెప్పండి, ఎవరు చెప్పండి? హల్లెలూయా. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈరోజు లోకానికి కాదు మారు మనసు కావాలి, లోపల ఉన్న మనకు కావాలి. ఆ రోజు అరణ్యంలో ఉన్న సంఘానికి మారు మనసు కావాలి. వారు శోధించి సణిగి గొణిగి అరణ్యంలోనే నాశనం అయిపోయారు. ఈరోజు నువ్వు సణగవద్దు ఎన్నడను. దేవుడు నిన్ను గద్దించిన ప్రతిసారి, అవును ప్రభా ఇది నా పొరపాటు, నేను లొంగిపోతాను ప్రభువా, హల్లెలూయా, నేను సరెండర్ అవుతాను ప్రభువా, నేను లొంగిపోతున్నాను ప్రభు అని చెప్పాలి. అందుకొరకే పౌలు గారు క్రీస్తుకు ఒక ఖైదీ అయి ఉన్నాడు. ఖైదీకి సొంత హక్కులు ఉండవిగా. వాని యొక్క దాని ఏమంటారు, ఇక నుదుడి పైన ఆ యొక్క గన్నును పెట్టి ఆ యొక్క సైనికుడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి సైన్యాధిపతి. అందుకొరకు ఆయన పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ. మనం కూడా ఇప్పుడు ఖైదీలుగా మారాలి. అవును ప్రభువా, నీవు గద్దించినప్పుడు నాకు ఆసక్తి ఉన్నది ప్రభువా. దేవుని యొక్క గద్దింపు సూటిగా ఉన్నది, విషయమును తేటగా చూపించెను. ఈ చివరి కాలపు సంఘమును ఆయన ఒక నిరీక్షణ వైపుకు నడిపించుచున్నాడు. ఆ నిరీక్షణ ఆయనే. నా యొద్దకు వచ్చి కొనుము అని ఆయన చెప్పుచున్నాడు. నా యొద్ద కొనమని ఆయన చెప్పిన మాట. ఇప్పుడు మనం ఎవరి దగ్గర కొనాలి? దేవుని దగ్గర. ఈ లౌకిక సంఘము దేవుని రాజ్యం యొక్క ఆత్మీయ ఉత్పత్తులను కొనుటకు యేసుతో సమాలోచన చేయుట లేదని. ఎవరితో సమాలోచన చేయాలి? ఎవరైనా అడిగితే ఎక్కడున్నాడు సార్ అంటే పలానా మినిస్టర్లతో సమాలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఇది మినిస్టర్ల మీటింగ్ కాదు ఇది. ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవునితో ఒక సమావేశం కలిగి ఉండాలి. హల్లెలూయా. నిజమేనా? నా యొక్క కొనమని ఆయన చెప్పిన మాట. ఈ లౌకిక సంఘము దేవుని రాజ్యం యొక్క ఆత్మీయ ఉత్పత్తులను కొనుటకు యేసుతో సమాలోచన చేయుట లేదని ఎందువలన అర్థమగుచున్నది. వారి యొక్క వ్యవహారములు ఆత్మ సంబంధమైనవి కాలేవు. తాము ఆత్మ సంబంధంగా ఉన్నామని వారు అనుకుంటున్నవచ్చును, కానీ ఎలాగుందరు? వారి మధ్యనున్న క్రియలు నిశ్చయంగా
పౌలు చెప్పినట్లుగా లేవు. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకు మీలో కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఫిలిప్పు 2:13. అయితే ఈ సంఘములు, స్కూళ్ళు, ఆసుపత్రులు, మిషనరీ మొదలైనవి వాటి సంగతి ఏమిటి అని శాఖలక బీజమునకును ఆత్మకును చెంది ఉన్నంత కాలం దేవుడు వారిలో ఉండడు, మరియు దేవుని యొక్క విత్తనంగాను ఆత్మగాను ఉండవు. సరే, నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఎనభై 83వ పేర. కానీ ఈనాడు సంఘం యొద్ద ఏ విధముకు బంగారం ఉన్నది, నశించిపోవు ఈ లోక బంగారం ఉన్నది. అది ధనికిరాలు, దానికి కొదవలేదు. ఆత్మ సంబంధంగా అన్నీ కలిగి ఉన్నానని చెప్పుచున్నది. దేవుని ఆశీర్వచనము యొక్క సూచన ఉన్నది. సిద్ధాంతపు సిద్ధపాటు ఉన్నది. దానిలో ఎందరో ధనికులు చొరబడి ఉన్నారు. ఎందులో? సంఘ శాఖల యొక్క ధనములో, సిద్ధాంతంలో. కానీ సమయము మించిపోకముందే నీవు బయటకు వచ్చటం మంచిదని ప్రభు సెలవిచ్చున్నాడు. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా యొద్ద కొనుము. హల్లెలూయా. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా యొద్ద కొనుము, అప్పుడు నీవు నిజంగా ధనవృద్ధి చేసుకుందువని ఆయన చెప్పుచున్నాడు. దాన్ని మనం గ్రహించుచున్నామా? సంగమా, గ్రహిస్తున్నారా? నా మాట వినుడి. ఈ లోకంలోనికి దిగంబరులుగా మనము వచ్చి ఉన్నాము, కానీ దిగంబరులుగా ఆత్మీయంగా మనం ఈ లోకమును విడిచిపెట్టము. మనతో కూడా ఒక దానిని మనం తీసుకొని పోవుతాము. మనము తీసుకొని పోగలిగినదంతయు అదే, అందులో తక్కువ లేదు మరియు ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త పడవలెను. మనము తీసుకొని వెళ్ళినది దేవుని ఎదుట మనలను సరిగా నిలబెట్టునో లేదో అని జాగ్రత్త పడవలెను. దేనిని మనతో తీసుకొని వెళ్ళుదాము? మన గుణలక్షణమును. దేని మనం తీసుకొని పోవాలి? మన గుణలక్షణమును తీసుకొని పోదాము. సోదరుడా, అదే మనం తీసుకొని పోయేదాము. నీకున్న వెండి బంగారాలు, నీ బంధువర్గాన్ని, నీకున్న ఇళ్లను, బంగ్లాలను ఏది తీసుకొని పోలేవు. కానీ కేవలం గుణలక్షణం. ఏంటిది ఆ గుణలక్షణము? ఆ గుణలక్షణము క్రీస్తే. హల్లెలూయా. ఎటువంటి గుణలక్షణం నువ్వు తీసుకొని పోయేదావు? అది ఆయన వంటిదేనా? ఏంటిదట అది? అది ఆయన వంటిదేనా? ఆయన గుణలక్షణము శ్రమల ద్వారా మలచబడినది. నిజంగా మరి దేవుడు యోబును మలిచాడు, అగ్నిలో పుటం వేశాడు. ఆయన ఒక్క దినంలోనే ముగ్గురు కుమార్తెలు 7 కుమారులు చనిపోయారు. చనిపోయిన సమయంలో నెత్తిపైన టవల్ వేసుకొని లబోదిబమని రొమ్ములు బాదుకుంటారు. కానీ యోబు అలాగ చేయలేదు. ఆయన దేవుని శపించలేదు. ఆయన యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను అని ఆయన పోయి ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన దుఃఖ సమయంలో, శ్రమ సమయంలో దేవుని ఆరాధించేవాడే నిజమైన బంగారమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒక్కెళ్ళి స్నేహితులు వచ్చి, నువ్వు పాపాత్ముడివిరా, అందుకే నీ ఆశ అంతా తగలబడిపోయింది, నీ కుమారులు చనిపోయారు, నీ కుమార్తెలు చనిపోయారు అని ఒక్కెళ్ళి స్నేహితులు నిందిస్తూ ఉంటే, ఒక పక్క భార్య వచ్చి ఇప్పుడు కూడా ఈ మరణ సమయంలో, దుఃఖ సమయంలో ఇంకా దేవుడు దేవుడు ఆరాధన ఆరాధన అంటావా? హల్లెలూయా. బా, ఎటువంటి విశ్వాసారు ఆయన. చూడండి, పుటం వేయబడిన బంగారం. ఎట్లాంటి విశ్వాస వీరుడు ఆయన. చూడండి, ఏ ఒత్తిడి వచ్చినా, శ్రమ వచ్చినా వాటన్నిటి సమయంలో కూడా ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన నాకెందుకు ఇట్లా జరుగుతుంది, ఈ వర్తమానానికి వచ్చిన తర్వాత అట్లా జరిగింది. పాస్మోడ యోబును దేవుడే మెచ్చుకున్నాడు అన్నాడా? సాక్ష్యం ఇచ్చాడు ఆయన. కానీ నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? దేవుడు అన్నాడు, యోబు వంటి సేవకుడు, నా దాసుడైన యోబు వంటి వాడు భూమి పైన. చెప్పండి సార్. దేవుడే సాక్ష్యం ఇవ్వగలిగిన విశ్వాస ఆయన. ఈరోజు మన కొరకు మన పాస్టరే సాక్ష్యం ఇవ్వడు, కానీ మనకు ఒక మంచి సాక్ష్యం ఉండాలన్న సంగతి తెలియదు.
సోదరుడా, నువ్వు చచ్చిపోయినప్పుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. నీ పాద గుర్తులు ఎవరో ఒకరికి నువ్వు విడిచిపెట్టి పోవాలి. ఓ సంఘంలో ఉన్నప్పుడు సోదరుడు పలానా విధంగా ఆయన పరిచర్య చేసేవాడు, నీ గురించి దుఃఖించే వారిని సంఘంలో కొందరిని పెట్టుకోవాలి. నీవు ఎవరితో సంబంధం లేకుండా నీ మానాన నువ్వు పోయి నీ గురించి ఏం సాక్ష్యం ఉన్నది? కానీ యోబుకు ఒక సాక్ష్యం ఉన్నది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. యోబు ఏం పోగొట్టుకున్నాడో దాని అంతటిని దేవుడు ఇచ్చాడు. కుమారులను పోగొట్టుకున్నాడు, కుమారులను కూడా ఇచ్చాడు ఆయన. ఎక్కడ? పరలోకంలో కుమారులు. మరి యోబు కొరకు ఎదురు చూస్తున్నారంట. రా డాడీ, నీ కొరకు మేము వెయిట్ చేస్తున్నాం. హల్లెలూయా. యోబు దేన్ని కూడా పోగొట్టుకోలేదు. ఆయన దేవుని కొరకు ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు మరలా దాన్ని రెట్టింపు ఇచ్చాడు. ఆయన అన్నీ భక్తులే సార్, అందరూ భక్తులే. శ్రమ దినములలో, కష్ట దినములో నిలబడకుండా సణిగేవారు, ఎదురు తిరిగేవారు. కానీ యోబు లాంటి ఒక ఆరాధకుని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన అలాంటి వారిని కనుగొనడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమకరును గాక. చూడండి, మోసే వంటి సాత్వికుడు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఆయన మరి దేవుని కొరకు ఆయన సమస్తాన్ని పక్కన పెట్టేశాడు. ఆయన తన జీవితాన్ని దేవుని కొరకు ధారపోసాడు. ఆయన హల్లెలూయా. తనకున్న ప్రతి సామర్థ్యాన్ని దేవుని కొరకు పక్కన పెట్టేశాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. మరి సహోదరులారా, సంగమా, మీ పైన నాకు కక్ష ద్వేషం కాదు, కానీ మీరందరూ ఆ యొక్క ఆత్మీయ మేల్కొలుపు కిందికి రావాలని, మీరందరూ ఆ యొక్క ఎత్తబడ్డానికి కావలసిన ఆ గుణ లక్షణాలను కలిగి ఉండాలని, ఆ క్రీస్తు రూపంలోనికి మార్చబడాలని, క్రీస్తు యొక్క సారూప్యాన్ని ధరించాలని, అదే నా యొక్క రోషమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనతో అదే మనం చదివామాది, నీతో కూడా ఎటువంటి గుణలక్షణమును నీవు ఎటువంటి గుణలక్షణం నీవు తీసుకొని పోయేదావు అది ఆయన వంటిదేనా? ఆయన గుణలక్షణం శ్రమల ద్వారా మలచబడినది, మరియు వేదనను అగ్నిలో పుటం వేయబడినది. లేదా ఏ గుణలక్షణము లేని ఈ లవోదిక జనుల వలె, ఈ లవోదిక ఉన్న ప్రజలకి ఎలాంటి గుణలక్షణాలు లేవట. నిజమేనా? ఈరోజు లోకంలో స్త్రీలకు గుణలక్షణం పోయింది. పూర్తిగా నైతిక విలువలే లేవు. ఆమె చూపులో వ్యభిచారం, వస్త్రాలలో వ్యభిచారం. నిజమేనా? హల్లెలూయా. పురుషులతో రాసుకొని పూసుకొని తిరగడం. కనీసం అలా దూరాన ఉండాలి. సొంత భార్యయే ఒక పురుషుని పక్కన నిలబడడానికి మరి భయపడితే, మరి పరాయి స్త్రీ పరాయి పురుషుని పక్కన నిలబడడానికి మరి ధైర్యం చేస్తున్నది అంటే దానికి ఏం గుణలక్షణం ఉన్నది? లోకము తన గుణలక్షణాన్ని పోగొట్టుకున్నది. హల్లెలూయా. అదేనా? లవోదికయ జనుల వలె మెత్తని స్వభావమును కలిగి ఉన్నారా? ఆ దినమున ప్రతివారు వారి వారి భారములను కలిగి ఉందురు. కాబట్టి మనకు బాధ్యత ఉన్నది. ఈ లవోదిక పట్టణం ధనవంతమైన పట్టణం అని నేను చెప్పాను. సరే, ఇదంతా మనకు అవసరం లేదు. అయితే మీరు ఇంటి దగ్గర చదవండి, ఇదంతా చదవండి. 90వ పేర. ఇప్పుడు ఈ కాలమును గూర్చి ఆత్మ వ్యతిరేకంగా ఘోషించుచున్న సంగతులన్నీ మనము నిజమైనచో బాప్సమిచ్చు యోహాను వలె ఒకడు రంగం మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరా బాప్సం వంటి యోహాను? ఈ కాలపు ప్రవక్త. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. రాబోయే ఉగ్రత కొరకు మిమ్మల్ని తప్పించుకోవడానికి బుద్ధి చెప్పేవాడు ఒకడు వస్తాడు అని యోహాను ప్రవచించాడు. హల్లెలూయా. యోహాను వరకు బైబిల్ ప్రవచించిందని యేసు ప్రభువే చెప్పాడు. యోహాను ప్రవచించలేదని కొందరు భ్రష్టులు అంటున్నారు. కానీ యోహాను రాబోయే ఆ తరమును గురించి ఆయన ప్రవచించాడు. ఆయన హల్లెలూయా. ఆయన అన్నాడా, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మీరు ఏదన్నా చెప్పుకోండి సార్. సరే,
ఒకడు రంగం మీదికి మరియు ముందెనడు లేని విధముగా సంఘమును సవాలు చేయవలెను. మన కాలంలో సరిగ్గా అదే జరుగుతున్నది. మరి యొక్క బాప్తిసమిచ్చు యోహాను వచ్చుచున్నాడు. మరియు మొదటి ముందుగా వచ్చువాని వలె ఇతడును కేక వేయును, అది మనకు తెలియను. ఎందుకనగా తర్వాత వచనం చూడండి, నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అందుకొరకు ఆయన వస్త్రాల విషయంలో కేక వేశాడు, ఆయన ఆ జుట్టు కత్తిరించే విషయంలో కేక వేశాడు, ఆయన ఆ పెదాలకు లిప్స్టిక్ పెట్టే విషయంలో కేక వేశాడు, ఆయన ఆ మేకప్ విషయంలో కేక వేశాడు, ఆయన మరి ఆ స్త్రీల విషయంలో కేక వేశాడు, ఆయన ఆ యొక్క సరిగా ప్రవర్తించని పురుషుల విషయంలో కేక వేశాడు, ఆయన భార్యను గద్దించలేని పురుషులకు ఆయన వ్యతిరేకంగా కేక వేశాడు, ఆయన హల్లెలూయా. ఆయన అన్నాడు, సోదరుడా, నీ భార్య నిన్ను తరిమినప్పుడు గాడ్ బ్లెస్ యు అని నువ్వు పారిపోతున్నావు, నువ్వు అసమర్థుడు అన్నాడు ఆయన. అయితే నువ్వు ఇంటి దగ్గర ఉండి నీ కుటుంబాన్ని ఏలాలన్నాడు ఆయన. నిజమేనా? అన్ని విషయాల్లో ఆయన కేక వేసి ఉన్నాడు. అది మనకు తెలియను. ఎందుకనగా తర్వాత వచనం చూడండి, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? అందుకొరకైనా మన కొరకైనా తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు ఆయన. కాబట్టి ఆ కుమారుని పొందుకున్న మనము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యోహాను కూడా ఇదే వర్తమానమును కలిగి ఉండెను. పరిసయ్యులు, సద్దుకయ్యులు, అన్యులు అను మతారణ్యములు అతడు కేక వేసాను, మారు మనసు పొందుడి, మరి యొక్క మార్గం లేదు. వేరొక మార్గం ఉందా? ఇప్పుడు ఏం కావాలి మనందరికీ? మారు మనసు ఒకటే. ఇప్పుడు మరో మార్గం లేదు. దేవుని ఎద్దకు తిరిగి వచ్చుట తప్ప మరొక మార్గము లేదు. పిల్లలు మాట వినకపోతే చెప్పాలి తప్పకుండా. తల్లిదండ్రులారా, కుమారుడా, ఇదిగో నువ్వు తింటున్న ఆహారం దేవుడు మనకిచ్చాడు. ఇదిగో ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ వైభోగం అంతా, ఈ సౌకర్యం అంతా దేవుడిచ్చాడు. కుమారుడా, నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకుంది. దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత నీకుంది. నేనే ప్రార్థన చేయను సార్ ఆనందినేటప్పుడు, ఇక నా కుమారుడు నేనే నేర్పిస్తా. నేనే ఆహార విషయంలో కృతజ్ఞత చెల్లించను, ఇక నా బిడ్డలు నేను నేర్పిస్తా. అవును, నీ కొరకు అగ్నిగుండం దాచబడి ఉన్నది. ఆయనందు భయభక్తులు గల వారికేమో ఆయన యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, కానీ గర్విష్ఠులకు, దుర్మార్గులకు అగ్నిగంధకం ఉన్నది. కొయ్య కాలువలే మారుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రవక్త మన బిడ్డలకు ఏమేమి నేర్పించమన్నాడు అవన్నీ ఖచ్చితంగా నేర్పించాలి. హల్లెలూయా. మరో మార్గం లేదు. దేవుని ఎద్దకు తిరిగి వచ్చుట తప్ప మరొక మార్గము అప్పుడు లేదు. ఇప్పుడు అది తప్పు, మరొక మార్గం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, శాస్త్రులైనా పరుషులైనా అందరు ఎక్కడికి రావాలి? అరణ్యంలోనికి వచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందాల్సిందే. ఈరోజు కూడా వేరొక మార్గం ఉన్నదా? ఖచ్చితంగా ఏలియా వర్తమానం దగ్గరికి రావాల్సిందే. స్త్రీ అక్కడికి వచ్చి మారు మనసు పొందాల్సిందే. పురుషుడు అక్కడికి వచ్చి మారు మనసు పొందాల్సిందే. బాలుడు అక్కడికి రావాల్సిందే. బాలిక అక్కడికి రావాల్సిందే. ప్రతి తల్లి తండ్రి అక్కడికి రావాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు అది తప్ప మరొక మార్గం లేదు. మారు మనసు పొందము, నీ మనసును మార్చుకొనుము, వెనుకకు తిరుగుము, మారు మనసు పొందము. ఎందుకు నువ్వు చావలేను? మారు మనసు పొందకపోతే ఏంటిదట? మరణము, ఆకస్మిక మరణము. మరణం అనగా నువ్వు దేవుని నుంచి ఎడబాటు పొందడం. కాబట్టి అనవసరంగా మనం ఎందుకు చావాలి? దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరిచాడు. ఆయన నేను గద్దిస్తున్నాను, కుమారుడా మారు మనసు పొందుము. హల్లెలూయా. మొదటి మాటని గమనించుము, నేను ప్రేమించు వారందరినీ. అయితే నేను అను మాట గ్రీకులో నొక్కి చెప్పాను. నన్ను ఎందరు ప్రేమించుచున్నారో వారందరిని నేను ప్రేమించుచున్నానని ఆయన చెప్పుటలేదు. లేదండి, మానవుల ప్రేమకు కేంద్రంగా మనం ఎన్నడూ యేసుని ఇక్కడ పెట్టుటకు ప్రయత్నించరాదు. ఈ వచనం అలాంటిది కాదు.
లేదు, దేవుని చేత ప్రేమించబడువారు. ప్రేమించేవారు కాదట, ఆయన చేత ప్రేమించబడేవారు. దేవుని ప్రేమించేవారు బోలెడు మంది ఉన్నారు. వన్ సైడ్ లవ్, సిఎస్ఐ ఆయన ప్రేమలో ఉన్నది, బ్యాప్టిస్ట్ ఆయన ప్రేమలో ఉన్నది, లోకంలో కొందరు ఆయన ప్రేమలో ఉన్నారు. కానీ ఆయన ప్రేమిస్తున్నాడా లేదా అనేదే ప్రాముఖ్యమైన కార్యం. ఆయన నిన్ను ప్రేమిస్తే నువ్వు తప్పు చేసిన ప్రతిసారి అయినా నిన్ను సరిదిద్దుతాడాయన. అదొక్కటే ప్రేమకు చిహ్నం. అది ఆయన నీ తప్పిదంలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడాయన. నువ్వు తప్పులో ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తే సరిదిద్దుతాడాయన, గద్దిస్తాడాయన. హల్లెలూయా. నువ్వు చెప్పొచ్చు అయిపోయిన తర్వాత, ఈరోజు నా గురించే చెప్పాడు కదా, అయితే మరి ఏమంటావు? ఆయన నిన్ను ప్రేమించనక్కర్లేదా? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మొదటి మాటను గమనించము. సరే, ప్రేమకు కేంద్రంగా మనం ఎన్నడూ యేసును అక్కడ పెట్టుటకు ప్రయత్నించరాదు. ఈ వచనం అలాంటిది కాదు. లేదు, దేవుని చేత ప్రేమించబడువారు, దేవుని చేత ప్రేమించబడువారు అనేకులు ఉన్నారు. ఆయన ప్రేమను గూర్చి ప్రశ్నించవలెను కానీ మన ప్రేమను గూర్చి కాదు. ఆయన రక్షణను గూర్చి, ఆయన సంకలనను గూర్చి మనము అతిశయించుదము. దేవుని యొక్క సార్వభౌమత్వము అను వాక్య సత్యమును మరి గట్టిగా నమ్ముచుందము. రోమా 9:13 ఆయన చెప్పారు, యాకోబును నేను ప్రేమించి తిని ఆయన చాలా మందిని ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన ఇక ఎవరిని ప్రేమించరాదని దీని అర్థమా? లేక ఆయన ప్రేమించుట అయిపోయినది గనుక ఆయనకు దూరస్తులుగా ఉన్నవారు ఆయనను సమీపించి ప్రేమించవలనని ఆయన ఎదురు చూస్తున్నాడా? ఏ విధముగాను ఇది దాని భావం కాదు. రోమా 9:13 ఆయన ఇలాగ చెప్పాను, ఏశావును నేను ద్వేషించి తిని. ఎందుకు? ఏశావుకు జ్యేష్ఠత్వ హక్కులో ఇష్టత లేదు, ఆసక్తి లేదు. హల్లెలూయా. దేవుని కార్యాలలో ఏశావుకు ఆసక్తి లేదు. 11వ వచనం ఆత్మ బాహటంగా చెప్పుచున్నది, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చెయ్యక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఈ ప్రేమ ఏర్పరచబడిన ప్రేమ. నిజమేనా? దేవుడు మనల్ని ప్రేమించాడంటే ఎలాంటి ప్రేమ ఇది? సంఘ శాఖల మీద చూపించిన లాంటి ప్రేమ కాదు, ఏశావు పైన చూపించిన లాంటి ప్రేమ కాదు. ఇది ఏర్పరచబడిన ప్రేమ. అందుకే ఆయన మనల్ని గద్దించి శిక్షిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన తాను ఏర్పరచుకున్న వారి పట్ల ప్రేమ చూపాను. మానవ సత్క్రియలను బట్టి ఆయన వారిని ప్రేమించలేదు. దేవుని సంకల్పం పిలుచువాని మూలంగా నిలకడగా ఉండు నిమిత్తము అని ఉన్నది. మానవుని క్రియలకు అది విరోధం. పిల్లలు ఇంకా పుట్టక ముందే ఆయన చెప్పాను, యాకోబును నేను ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇప్పుడు ఆయన తన సొంత వారితో చెప్పుచున్నాడు. ఇప్పుడు మనం ఎవరం? ఆయన సొంత ప్రజలం. మనము ఆయన వాక్యంలోని వాక్య భాగం మనం, ఆయన ఆత్మలోని ఆత్మ భాగం మనం, ఆయన వర్తమానంలోని వర్తమానం మనం ఆయన రూపు, ఆయన పోలిక, సొంత పోలికలు మనం తయారు చేశాడు ఆయన ఇప్పుడు తన సొంత వారితో చెప్పుచున్నాడు, నేను ప్రేమించుచున్న వారందరిని గద్దించి శిక్షించుచున్నాను. గద్దించుట అనగా బుద్ధి చెప్పుటయే. గద్దించుట అంటే, శిక్షించుట అంటే బుద్ధి చెప్పుటయే. బుద్ధి చెప్పుట అనగా సరిచేయవలనని బహిర్గతం చేయుట. ఇప్పుడు ఆయన బహిరంగంగా మనల్ని శిక్షిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఆయన శిక్షించుట అనగా బాధ కలుగు చేయుట అనే అర్థం కాదు, క్రమశిక్షణలో పెట్టుట. శిక్షించుట అనగా దాని అర్థం ఏదో కొరడా తీసుకొని బెత్తం తీసుకొని కొట్టడం కాదట, క్రమశిక్షణలో పెట్టుట అని దాని అర్థం. ఎందుకనగా అతనిని సరిచేయవలనని మనసులో ఉన్నది. ఎవరికి? దేవునికి ఉన్నది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే హెబ్రీ 12:5-11 మనం చదివితే, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము,
ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును, అంటే క్రమశిక్షణలో పెడతాడు ఆయన. దండించును అనే కుమారునితో సంభాషించినట్లుగా మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరుచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచున్నాడు. ఆయన గద్దిస్తున్నాడంటే దాని అర్థం ఏంటిది? మనల్ని ఆయన తన కుమార్తెలుగా తన కుమారులుగా చూస్తున్నాడు. ఆయన తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు చెప్పండి? ఉన్నారా సార్ ఎవరైనా? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? శిక్షలో పాలు పొందుచున్నారు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు కుమారులైతే తప్పకుండా వారు శిక్షలో పాలు పొందుతారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. నాకు ఈ క్రమశిక్షణ వద్దు, నాకు ఈ గద్దింపు వద్దు, నాకు మారు మనసు వద్దంటే నీవు కుమారుడవు కావు, దుర్బీజుడవే, చెడ్డ విత్తనానివి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. హల్లెలూయా. సరే, ఒకసారి మలాకి 2:2 చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఏమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు. నా నామం అనగా ప్రతిసారి మనం ఆయన వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి. నా వాక్యమును ఘనపరచకయు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన యెడల. ఇప్పుడు ఎట్లా ఆయన వాక్యమును గురించి ఎట్లాగా ఆలోచన చేయాలట? మనం మనస్ఫూర్తిగా ఆసక్తితో నిండు మనసుతో ఆలోచించకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. శపింతును. నువ్వు వాక్యం పట్ల ఆసక్తి కలగకుండా డబ్బు రా కుల్జా సింసిం యాడ్లో వచ్చేది. అప్పుడు కుల్జా సింసిం అంటే ఆ పర్వతం తెరవబడేది. ఇప్పుడు నీకు ఎట్లా ఆశీర్వాదం యొక్క తాళపు చెవి ఎక్కడ పెట్టాడు ఆయన? వాక్యంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అదే ఆశీర్వాదం యొక్క తాళపు చెవి. ఏమరా అంటే గిరా తిరిగితే ఆశీర్వాదం రాదండి. బుద్ధిగా తిన్నగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే నీవు ప్రభువా నీ వాక్యంలో వర్తమానంలో నన్ను దీవించు, ఆశీర్వదించు. హల్లెలూయా. ఆయన దగ్గర ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందండి. లోకంలో ఏముంటే బూడిదే, లోకంలో శాపము, రొచ్చు, బురద, హేమైన క్రియలు తప్ప ఏమున్నాయి? నువ్వు ఎక్కడ తిరిగినా బూతు మాటలు తప్ప అవి అనవసరంగా వినాలి. అక్కడిక్కడ తిరిగితే బుద్ధిగా ఇంట్లో కూర్చొని పని ఉంటేనే బయటికి పోయి ఇంట్లో కూర్చొని వాక్యం చదివితే, వర్తమానం చదివితే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. మరి ఏ తండ్రి అయినా తన కుమార్తెలు నాకంటే గొప్పవారిగా ఉండాలని కోరుకుంటారు. నిజమేనా? అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను చేయు క్రియలు మీరును చేయుదురు, నాకంటే గొప్పవి చేయాలని కోరుకున్నాడు ఆయన. కానీ మనం అస్సలు ఏమాత్రం మేము ఎంతటోళ్ళం సార్, మీకంటే మేము ఎక్కువ ఎందుకు చేయాలి? వద్దులే సార్, మీ పేరే గొప్పగా ఉండాలా, మాకెందుకు ఆ పని? కానీ ఉన్నారు, ఎవరో కొందరు ఉన్నారు ఆయన కంటే గొప్ప క్రియలు చేసేవారు కావాలి దేవునికి. అదే విలియం బ్రెన్హాము ఎక్కువ కార్యాలు చేసి చూపించాడు. ఇప్పుడు మనం అదే పొలంలోనికి మనం ఎదగాలి. ఆ మొదటి పనవలే మనం కూడా ఎదగాలి. మిగతా పనులు కూడా ఎట్లా ఉండాలి? ఆ మొదటి పనవలే ఉండాలి. ఇప్పుడు నిజమైన మొదటి పన అల్లాడించబడింది, దేవుని ఎదుట అల్లాడించబడింది. అది ఇప్పుడు మిగతా పనులు కూడా ఆయన అంగీకరించాలంటే ఆ మొదటి పనవలే మనం కూడా ఉండాలి. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఓకే, చదవండి సార్. మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సున తెచ్చుకొని రైతురు గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖము మీదికి పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడను వేతును. సరే, 1:6 చదవండి. మలాకి 1:6 త్వరగా చదవండి.
కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. వింటున్నారా పిల్లలారా? కుమారుడు తన తండ్రిని ఘనపరచును కాదా? అవునా? కాబట్టి యేసుక్రీస్తు ప్రతిసారి ఎవరిని ఘనపరిచాడు? తండ్రిని. చెప్పండి. ప్రతిసారి ఆయన తండ్రిని ఘనపరిచాడు. ఆయన ఎందుకు? ఆయన ఒక మానవుని స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఏ మానవుడైనా సరే తండ్రిని ఘనపరచాలి. అది మాదిరి. అది కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. మనమందరం ఎవరము? రాజులైన యాజక సమూహం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యాజకులమని చెప్పుకొని ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అదే మన పైన నేరం మోపుతున్నాడు ఆయన. యాజకులారా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే. హల్లెలూయా. దేవుని యొక్క ప్రతి వాక్యము మనకు తండ్రిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనకు తండ్రిగా ఉన్నది. మరి నా వాక్యం మీకు తండ్రిగా ఉంటే నాకు రావలసిన ఘనత ఏమాయేనో? నా వర్తమానాన్ని చదవలసిన రీతిగా మీరు ఎందుకు చదవట్లేరు? నా వాక్యాన్ని మీరు ఎందుకు చదవట్లేరు? నాకు రావలసిన ఘనత ఏమాయేనో అడుగుతున్నాడు ఆయన. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయేనో? నేను యజమానుడైతే నాకు భయపడేవాడెక్కడున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం మందు భయభక్తులు కలిగి దీవారాత్రులు ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడా? దేవుడు భూతద్దం పెట్టి ఎదుగుతున్నాడు ఆయన. ఆ రోజు ప్రపంచం అంతటా వెదిగినప్పుడు ఒక్కడు దొరికాడు. దేవుని మాటకు లోబడేవాడు ఒక్కడు దొరికాడు. నిజమేనా? ఎవరైనా? నోవాహు. ఆ కాలంలో, ఈ కాలంలో ఆయన వెతికినప్పుడు ఆ యొక్క కంటకి ప్రాంతంలో ఒకడు దొరికాడు. ఆయన విలియం బ్రెన్హామ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరు అందరూ. అది ఇప్పుడు మీకు తెలియాలా? మీరు ఏమేం చేసి నిర్లక్ష్యం చేశారో నాకు తెలియదు. మీరు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేశారా? వర్తమానం చదవకుండా నిర్లక్ష్యం చేశారా? సువార్త ప్రకటించకుండా నిర్లక్ష్యం చేశారా? ఏ విషయంలో నిర్లక్ష్యం చేశారో అది మీకు మాత్రమే తెలుసు. అది నిజమేనా? హల్లెలూయా. నీ నామమును మిమ్మల్ని అడుగుగా ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టితేమని మీరు అందరూ. నిజమేనా? ఇప్పుడు ఏ విషయంలో మీరు నిర్లక్ష్యం కలిగి ఉన్నారు అది నాకు తెలియదు, కానీ అక్షరాలు అది మీకు తెలుసు. అది అయితే మనం నిర్లక్ష్యం కలిగి ఉంటే ఈరోజు మనం తప్పకుండా మన నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి. మనం దేవుని కార్యాల పట్ల ఆసక్తిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సరే, చూడండి, లౌకిక సంఘకాలం మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. మరి ప్రార్థన చేయడం, ప్రార్థనలో కూర్చోవాలంటే ఎంత కష్టం, అవునా కాదండి? దుఃఖకరంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ దేవుని కార్యాలు ఏది కూడా సంతోషంగా ఉండవట. దేవుడే చెప్తున్నాడండి. ఉన్నారా ఇక్కడ? మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి. ఇప్పుడు మన అభ్యాసం దేంట్లో? శిక్షలోనే మన అభ్యాసం, ఈ దుఃఖంలోనే మన అభ్యాసం, ఈ వేదనలో, శ్రమలోనే మనం అభ్యాసం కలిగి ఉండాలి. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. ఇది మూలవాక్యం చెప్తున్నది. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనబడుచున్నది. ఆయన ప్రేమ గల తన కుటుంబం గురించి ఆశించెను. ఇప్పుడు ఆయన ఎలాంటి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు? ఆయన తన వంటి. అందరు గట్టిగా ఆమేన్ చెప్తారా? అందరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనబడుచున్నది. ఆయన ప్రేమ గల తన కుటుంబమును గూర్చి ఆశించెను. కుమార్తెల కుటుంబం అది, కుమారుల కుటుంబం అది. ఆయన వంటి కుమారులే. కాబట్టి ఆయన ముందు మానవులందరూ ఒక మట్టి ముద్ద వలె కనబడుచున్నారు. అదే ముద్ద నుండి ఆయన పాత్రలను చేయుచున్నాడు. అవి కొన్ని ఘనతకును మరికొన్ని ఘనహీనతకును తయారు చేయబడుచున్నవి. ఆ ఎన్నిక ఆయన సొంత ఎన్నిక.
ఆ ఏర్పరచబడిన వారు ఆయన ఆత్మ మూలంగా జన్మించిన వారే నడకలో ఆయన యొక్క సారూప్యమును చూపించుటకు. ఇప్పుడు మన నడక ఎట్లుండాలి? నా నడక మారిందని చెప్పి జుట్టు కట్ చేసుకున్నది, నా నడక మారిందని పెదాలకు లిప్స్టిక్ పెట్టింది, అది నా స్టైల్ మారింది. స్టైల్ మారలేదు, అది రోతగా మారింది. కానీ ఇప్పుడు దేవుడు ఎలాగా మనం స్టెప్ వేయాలని చూస్తున్నాడు. ఆయన తన కుమారులు తన వలె నడవాలని, తన వలె మాట్లాడాలని, తన వలె ప్రార్థించాలని, తన వలె వాక్యంలో ఆసక్తి కలిగి ఉండాలని తన వంటి కుమారులను ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి మరి ఎలాంటి అద్భుతమైన మాటలు ఇవి. నిజమైన ఈ సంఘ శాఖల్లో మనకు ఇట్లాంటి మాటలు దొరకలేదు. మరి నిజంగా నా జీవితము ఈ వర్తమానం లేక సరిచేసేవారు లేక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మరి ఈ వర్తమానం వచ్చేసరికి నా దగ్గరికి 23 + 5 ఎంత సార్? అటు ఇటుగా 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాలకు నాకు ఈ వర్తమానం వచ్చింది. ఒకవేళ ముందొస్తే నా జీవితము ఇంకా చాలా చక్కగా ఉండేది. హల్లెలూయా. కానీ ఈరోజు చిన్న పిల్లలకు మరి ఇప్పుడే వారికి అవకాశం దొరికి ఉన్నది. మరి మనకైతే అవకాశం రాలేదు. కానీ ఇక్కడ చదువుతున్నాం మనం, ఆయన ఆత్మ మూలముగా జన్మించిన వారే నడకలో ఆయన యొక్క స్వరూపమును చూపించుటకు నియమాలను అనుసరించి తర్బీదు పొందుదురు. ఆయన ఎంతో దీర్ఘశాంతంతోనూ మంచితనంతోనూ కృపతోనూ వారిని గద్దించుచున్నాడు. ఏ విధంగా? దీర్ఘశాంతంతో, మంచితనంతోనూ కృపతోనూ మనలందరిని గద్దిస్తున్నాడు. మేకులతో గాయపరచబడిన చేతులతో ఆయన శిక్షించుచున్నాడు. కొన్నిసార్లు కొమ్మరి తాను తయారు చేయుచున్న దానిని పిసికి ముద్ద చేసి తిరిగి అతడు తాను కోరుకున్న రూపం రావాలని పనిచేయును. కానీ ఇది ప్రేమతో చేయును. అదే ఆయన ప్రేమ. ఆయనకు మరి ఒక రకముకు ప్రేమ లేదు, మరొక ప్రేమ ఉండజాలదు. ఆయనకున్న ఒకే ఒక ప్రేమ, తన కుమార్తెలు తన వలె ఉండాలని. అదొక్కటే ఆయన ప్రేమై ఉన్నది. ఓ చిన్న మంద, భయపడకము, ఈ కాలము త్వరగా ముగియనున్నది. నిజమైన త్వరలో మనం మహిమలో వెళ్ళబోతున్నాం. అమెరికాలో కొత్త పోపు వచ్చాడు. ఇద్దరు మరి ప్రపంచ పెద్దన్న అమెరికా వాడే, ప్రపంచ మతం యొక్క పెద్ద నాయకుడు అమెరికా వాడే. వారిద్దరు కలిసి ప్రపంచాన్ని ఏలుతారని వాక్యం చెప్పింది. హల్లెలూయా. అయినా సంతోషంగా లేదా? మీ తలలు ఎత్తుకొని మన దేవుడు చెప్పాడు, మీ విమోచన సమీపించింది. ప్రభువా, నేను కలుసుకోనే సమయం దగ్గర పడింది. ప్రభువా, నా కొరకు ఉమ్మి వేయబడిన నీ ముఖం నేను చూడాలని, నా కొరకు గాయపరచబడిన ఆ వీపుని నిమరాలని, అందమైన ముఖాన్ని చూడాలని. హల్లెలూయా. ఎందుకులే సార్, బోరుడు మంది అందగత్తెలు ఉన్నారు ఇక్కడ. ఆమె పౌడర్ వేసుకొని మా ముందు పోతుంటే అబ్బా ఎంత అందంగా ఉందో. ఆ అందం రేపు అగ్నిగుండానికి పోతుంది. కానీ నీ ప్రియుని వంటి ప్రియుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ యొక్క కళ్ళలో చూసావా ఎంత ప్రేమ ఉన్నదో? హల్లెలూయా. ఆయన ప్రేమ కళ్ళతో నిన్ను చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మధురమైన ప్రేమ, తండ్రి వంటి ప్రేమ, తల్లి వంటి ప్రేమ, అది ఆయన ముఖాన్ని చూడాలని. హల్లెలూయా. ఆ విమోచన దినం మనకు సమీపంగా ఉన్నది. భయపడకమై కాలం త్వరగా ముగించనున్నది. గురుగులు కట్టలు కట్టబడును. నిజమేనా? ఈరోజు గురుగులన్నీ కట్టలు కట్టబడ్డాయి. గురుగులు అంటే ఇక వివరణ అక్కర్లేదు. ఇక 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఇప్పుడు వారికి ఏముంది? మతము, రాజకీయము, ధనము. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుని అగ్ని ముందు ఏది నిలవజాలదు. 3 పేటల తాడు యొక్క శక్తి ఉన్నది. అది రాజకీయము, శరీరము మరియు ఆత్మీయము, సాతాను సంబంధమైనది. మరియు వారు క్రీస్తు యొక్క వధువును నాశనం చేయగోరుచున్నారు. నేను ఎంత చెప్పినా మీకు ఎక్కదు కాదు. వర్తమానంలో కూడా ప్రవక్త చెప్తున్నాడు. వారి ప్రతి ఐక్యత దేని కొరకు? అది వధువును నాశనం చేయడానికి. హల్లెలూయా. ఆమె శ్రమ పడును కానీ సహించును.
ఆమె శ్రమ పడుతుంది, కానీ రాబోయే రోజుల్లో రేషన్ కార్డు కట్ చేస్తారు, అప్పుడు తేలుతుంది. ఇప్పుడైతే కొందరు వస్తున్నారు, కానీ రేషన్ కార్డు ఇవ్వం, పెన్షన్లు ఇవ్వం, ఎన్ని ఎగురుతాయో ఏం సార్, చాలా ఎగిరిపోతాయి. మీకు ఈ ఈ ఈ వర్తమానాన్ని విడిచిపెడితేనే ఈ బియ్యం కూపన్లు ఇస్తారు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ముందు ముందు వస్తాయి. రావాలని నేను కోరుకుంటున్నా. ఎగిరిపోవాలి పొట్టంతా. ఎందుకు చెత్త చెదారం? రోషం లేని వారు ఎందుకు? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవించేనయ్యా. ప్రభువా కాచితివి. పాట రావా సార్ మీకు? ఎందుకంటే మనకు దేవునితో ప్రేమ ఉంటే పాటలు వస్తాయి. హల్లెలూయా. ఏం చేస్తాం? అందుకే నిజంగా మళ్ళీ నాకు ప్రశ్న వస్తున్నది, ప్రభు ఈ సేవ చేయడం నా వల్ల కాదుగా. నిన్నటి నుంచి మరి నా భార్య కూడా తెలియదులేండి, ఎవడి బాధ వాడే పడాలి. ఎందుకంటే ప్రజలకేమో దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు, సహకరించేవారు లేరు. ఎన్నాళ్ళు మొండుగొడ్డలతో ఒక్కడనే నేను నరకాలి చెట్టు. కాబట్టి ఇంతకాలం నరకగలిగాం, కానీ ఇప్పుడు నరకలేకపోతున్నా. మరి ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఆలోచనలో నేను ఉన్నాను. సరే, ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్తమానం మనం ముందుకు కొనసాగిద్దాం. ఆమె శ్రమపడును గాని, వధువును నాశనం చేయగోరుచున్నారు, ఆమె శ్రమపడును గాని సహించును. ఇప్పుడు బైబిల్లో ఉందా? ఎవని కుడి చేతి మీదనైనను నుదుటి మీదనైనను ఆ సంఖ్య లేనట్లయితే క్రయ విక్రయములు చేయుటకు అధికారం లేదు. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం, క్యాథలిక్ మతాన్ని అంగీకరిస్తేనే నీ ఇంటికి వాటర్ వస్తాయి. కానీ దేవుని కొరకు ప్రభు అవి నీళ్లు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే నాకు చాలని దప్పిక కలిగి దాహంతో అట్లే చచ్చిపోతావా? ఆ నీళ్ల కోసం కకృతి పడి అమ్ముడు పోతావా? ఆ రోజు దగ్గరలోనే ఉన్నది. నీళ్ళు కుళాయి నల్ల కటింగ్ ఉంటుంది, బియ్యం కటింగ్ ఉంటుంది, నీకు వచ్చే కరెంటు కటింగ్ అన్నీ ఏసీలు నడవవిగా. ఇక నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. కానీ ఆ రోజు ముందు రాబోతున్నది. మరి మన చర్చిలన్నీ స్టోర్ గృహాలుగా మారుతాయని ప్రవక్త అన్నాడు. ఇప్పటికే లోకం అంతటా మా చర్చిలను లోకం కొరకు ఇచ్చేస్తాం, కానీ మా ప్రాణహాని జరగకుండా చూసుకునే ఒక నాయకుడు కావాలి. అందుకే వచ్చాడా? ఎక్కడ? అన్నొచ్చాడు అమెరికాలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, రానున్న రోజుల్లో మరి ఏమాత్రం బాగోలేవు. మరి కాబట్టి ఆ దినం రాకముందే మరి మనం వెళ్ళిపోవడం మంచిది. వధువును నాశనం చేయకూర్చున్నారు, ఆమె శ్రమపడును కానీ సహించును. భూమి మీదకి వచ్చుచున్న సంగతుల గురించి భయపడవద్దు. నిజమేనా? ఎవ్వరు భయపడకండి, భయపడవద్దు. ఎందుకనగా ఆయన తన సొంత వారిని అంతం వరకు ప్రేమించెను. నీ ప్రాణ ఆ యొక్క స్టెపెను చంపబడుతున్నప్పుడు ఆయన చేతుల్లో పట్టుకున్నాడు. ఆయన కుమారుడు, నువ్వేం చిత్తపడవాకు, ఇదిగో నీ శరీరాన్ని వారు హింసించారు, కానీ ఇదిగో నువ్వు నా చేతిలో ఉన్నావు. ఆయన చక్కగా విశ్రాంతి పడుకోబెట్టి ఆయన తన గృహానికి తీసిపోయాడు ఆయన. హల్లెలూయా. ఓ సారు, ఏం మాట్లాడతారా మీరు? రాళ్లతో కొడుతున్నారు, ఇంకా అయినా దేవుని పట్టుకోమంటావా? అది నేషం అది. కానీ ఆ సమయంలో కూడా ఆయన, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఎవరి ప్రార్థన అది? స్వయంగా స్టెఫెను యొక్క తండ్రి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ఏ విధంగా ప్రార్థించాడో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక, అదే ప్రార్థన ఆయన కూడా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇంకా మనం ముందుకెళ్దాం. కానీ 96వ పేర, కానీ దేవుడు మరి యొక్క ఆసక్తి కొరకు వెతుకుచున్నాడు. నేను తప్పు చేశాను అనే కేక పెట్టు ఆసక్తి కావాలేను. ఇప్పుడు ఎలాంటి ఆసక్తి కావాలి? ప్రభువా, నీ వాక్యం చదవలేకపోయాను, ఇది నా తప్పు ప్రభువా
అని ఆయన కేక పెట్టేవారు కావాలట. ఉన్నారా ఇక్కడ? ప్రభువా, నీ వాక్యాన్ని చదవలసినంతగా చదవలేకపోయాను, ప్రభువా నా తప్పును క్షమించు ప్రభువా అని కేక పెట్టేవారు దేవుని కావాలి. కానీ దేవుడు మరి యొక్క ఆసక్తిని కోరుచున్నాడు, వెతుకుచున్నాడు. నేను తప్పు చేశాను అనే కేక పెట్టు ఆసక్తి కావాలను. నిజమేనా? ఇప్పుడు తాను తప్పు చేయుచున్నానని ఎవడు చెప్పగలడు? వారు ధన్యుడు సార్. తప్పును తప్పుగా ఒప్పుకునేవాడే ధన్యుడు. తాను తప్పు చేయుచున్నానని ఎవడు చెప్పగలడు? ఆ శాఖలు నీవు దేని మీద ఆధారపడి ఉన్నవి? అందరూ దేవుని యొక్క మూలవాక్కు మీదనే ఆధారపడి ఉన్నామందరూ. మరియు దేవుని వలనైనదనే అందరూ తమదే సరి అందరూ. అందరూ సరికాలేరు కదా. హల్లెలూయా. వాస్తవానికి వారిలో ఎవ్వరూ సత్యవంతులు లేరు. వారు సున్నం కొట్టిన సమాధులు, చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్నారు. వారిలో జీవం లేదు, వారికి రుజువు లేదు. సమస్యలో దేవుడు ఎన్నడూ తన్ను తాను బయలుపరచుకొనలేడు. తమదే సరి అని వారు చెప్పుకొందురు, ఎందుకనగా వారు మాత్రమే దాన్ని చెప్పుచున్నారు. కానీ చెప్పుకొనుట వలన అది నిజంగా మారదు. సోదరులారా, వింటున్నారా? మనమేదో వర్తమానం అని చెప్పుకుంటే కాదట. అయితే మనం ప్రతి విషయంలో మారు మనసు కలిగి ఉండాలి. నిజముగా మారదు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అను దేవుని యొక్క రుజువు వీరికి అవసరము, అది వారి యొద్ద లేదు. సంఘశాఖల దగ్గర యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అనేది లేదు. కానీ ఈరోజు వధువు దగ్గర అది ఉన్నది. ఎంతమంది ఆమెను చెప్తారు? ఇంకొక వర్తమానం మనం చదువుదాం దయచేసి. మరి వర్తమానం నుంచి ఒక విషయాన్ని చదివి నేను ముగిస్తాను. మూడు రకాల విశ్వాసులు. 36 పేరా? 3 రకముల విశ్వాసులు 36 పేరా? దయచేసి ఎవరైనా తీసి చదవండి. కొన్ని సమయములలో విశ్వాసులకు పరీక్ష పెట్టును. కొన్ని సమయములలో కాదు, ప్రతిసారి. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? దేవుడు ప్రతిసారి అయినా తన బిడ్డలకు పరీక్ష పెడతాడు. ఆయన యోబుకు ఒక పరీక్ష ఉన్నదా? హల్లెలూయా. ప్రతిసారి ఆయన పరీక్ష పెట్టును. యొద్దకు వచ్చు కుమారుడు శోధింపబడి, దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శోధింపబడి పిల్లల వంటి శిక్షను పొందును. పిల్లల వంటి శిక్షను పొందును. శోధనలు, ధూళితో నిండిన మార్గములు, మండే సూర్యుడి వంటి శ్రమలు ఇవన్నీ మీకు వచ్చునని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయినా గాని విధేయతను చూపే మీ హృదయ స్పందననే ఆ పదార్థమును కలిగి ఉన్న ఆమె ఇంకా కూడా మలచబడుటకై సిద్ధముగానే ఉండును. దేవుని యొక్క పిల్లలు ఆయన వాక్యము మీదనే సరిగ్గా కట్టబడుదురు. దేవుని యొక్క పిల్లలు ఆయన వాక్యం మీదనే సరిగా కట్టబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేనిపైన కట్టబడాలి? దేవుని యొక్క వాక్యం పైన మనం సరిగా కట్టబడుదురు. అందుకొరకే వారు సజీవ సాదృశ్యంగా ఉందురు. మరియు దేవుని వాక్యము వారి ద్వారా జీవించును. దేవుని యొక్క వాక్యము తన కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా అది జీవాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యము సంఘ శాఖల్లో మృతమైపోయింది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము తన కుమారులలో, కుమార్తెలలో అది జీవింపజేయుచున్నది, లేదా అది జీవిస్తూ ఉన్నది. అది మరియు దేవుని వాక్యం వారి ద్వారా జీవించును. గమనించారా? నీవు ఎచ్చట నిలబడి ఉందువో అని పరీక్షించుటకై శోధనలు వచ్చి నిన్ను కదిలిస్తాడు. ఆయన ఊపి చూశాడు ఆయన యోబును. యోబు ఏమాత్రం కదల్చబడలేదు. ఆ తర్వాత ఆయన అబ్రహామును ఊపి చూశాడు. ఆయన అబ్రహాం ఏమాత్రం కదలలేదు. హల్లెలూయా. నిన్ను కదిలించి అట్టడుగు భాగమునకు త్రోసివేయును. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శోధించబడును. ఉన్నారా ఇక్కడ? మీరందరూ దేవుని యొద్దకు వచ్చిన కుమారులు, సంఘానికి వచ్చిన కుమారులు గారు, దేవుని యొద్దకు వచ్చిన కుమారులు.
మీరందరూ దేవుని ఎద్దకు వచ్చిన కుమార్తెలు. దేవుని ఎద్దకు వచ్చి ప్రతి కుమారుడు కుమార్తె శోధించబడును అనగా పరీక్షింపబడుట. శోధన అనగా పరీక్ష. ఒక నిజమైన బంగారాన్ని ఏ విధంగా అయితే ఆ కంసలివాడు దాన్ని కొలిమిలో వేసి పరీక్షిస్తాడో అదేవిధంగా మన యొక్క కంసలివాడు ప్రభు మనల్ని శోధిస్తాడు. యోబు శోధనలు శ్రమలు పొందెను. అతని పిల్లలు తీసుకొనబడిరి. సమస్తము పోగొట్టుకొనేను. అతని సంఘ సభ్యులు వచ్చి అతన్ని రహస్య పాపి అని నిందించి ఆయన ఓదార్చేదానికి బదులుగా ఇదిగో నువ్వు రహస్య పాపి అని మరలా ఇంకా పైగా దుఃఖాన్ని కలగజేశారు, నిందించిరి. అంతా అతనికి విరోధముగా మాట్లాడిరి. లోకమంతటా ఆయనకు విరోధంగా మారిపోయింది. అయినా అతడేమి వినలేదు. అతడు ఏది కూడా పట్టించుకోలేదు ఆయన. హల్లెలూయా. అలాగే నిజ విశ్వాసి కూడా అంతే, దేవుని యొక్క వాక్యం పైన నిలబడతాడు. దేవుని దృష్టిలో తాను నీతిమంతుడననే ఎరిగి ఉండెను. సాతాను తనను శోధించుటకు అతడు ఏమీ లేదని అతడు ఎరిగి ఉండెను. ఇది అపవాది వలన కలిగినదని అతనికి తెలియను. ఈ వ్యాధి దేవుని వలననే తనకు కలిగినదని యోబును నమ్మించినట్లు సాతాను అన్ని విధాల ప్రయత్నించి నమ్మించిన ఎడల సాతాను యోబును తుడిచివేయును. కానీ యోబు శిక్షకు గురైను. దేవుని వలన అది కలగలేదు అను ప్రత్యక్షతను యోబు ఒక్కసారిగా పొందేను. ఈ శిక్ష దేవుని దగ్గర నుంచి రాలేదు, ఇది దయ్యం దగ్గర నుంచి వచ్చిందని యోబు ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఈ శోధనల వలన తాను మేలు పొందునని తలంచెను. దానిని దేవుడు కాదు సాతాను చేయుచున్నాడు. నేడును అదే జరుగుతున్నది. ఈ శోధనలన్నీ దేవుడు నీకు విధించిన శిక్షని సాతాను నీతో చెప్పుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నీ కుటుంబంలో జరిగే ప్రతి గలిబిలి కార్యాలను దేవుడే చేస్తున్నాడని దయ్యం నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ ప్రతి గలిబిలి దేవుని ద్వారా కాదు వచ్చేది, దయ్యం ద్వారా. నేడును అదే జరుగుతున్నది. ఈ శోధనలన్నీ దేవుడు నీకు విధించిన శిక్ష అని సాతాను నీతో చెప్పుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి? యోబు దగ్గర నుంచి వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకా అది అట్లే ఉన్నది కదా? కాదండి, సాతాను దానిని చేయుచున్నది. నిన్ను శోధించుటకై దేవుడు దానికి అనుమతినిచ్చి నీవు ఈ భూలోక సంబంధము కార్యములందు నీవు కట్టబడి ఉన్నావా లేదా అని, నీ హృదయమును పరలోకమందున్న నిధిలో కట్టబడి ఉన్నదా అని పరీక్షించుటకై దేవుడు ఇవన్నీ చేయుచున్నాడు. ఎందుకు? దయ్యము నీ కుటుంబంలోనికి రానియడానికి అనుమతినిస్తున్నాడు ఆయన. నీవు వాక్యం పైన ఉన్నావా లేవా అని పరీక్షించేదానికి. హల్లెలూయా. అది వాస్తవం. నీ ధనం ఎక్కడ ఉండునో అచ్చటే నీ హృదయం ఉండును. మన ధనం ఏంటిది? దేవుని వాక్యమే మన యొక్క ధనం. అందుకొరకే యోబు తన ధనం ఎక్కడున్నదో ఆయన హృదయాన్ని అక్కడే పెట్టాడు. ఆయన ధనమును ఎక్కడ దాచిపెట్టాడు? దేవుని యొక్క వాక్యంలో, దేవునిలో దాచిపెట్టాడు ఆయన. అందుకొరకే ఆయన వాక్యంతోనే ఉన్నాడు తప్ప శ్రమలకు ఆయన పొంగలేదు, ఆయన భయపడి పారిపోలేదు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు శోధించబడి ఇట్లనేను, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, అంత్యదినమున ఆయన భూమి మీద నిలుచును, నా శరీరమును తినివేయవచ్చును, అయినా అది మరల ఏర్పడును. అంత్యదినం అంటే యేసుక్రీస్తు శరీరధారికి వచ్చిన దినం. అర్థమైందా? మరి ఆ యేసుక్రీస్తు రక్తాన్ని చిందించినప్పుడు యోబు యొక్క తినివేయబడిన పురుగులు తినేసిన ఆ శరీరం మరలా తిరిగి లేపబడిందా లేదా? యోబు యొక్క సమాధి తెరవబడింది. యోబు పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ పాత నిబంధన విశ్వాసులందరూ, ఆ విశ్వాస వీరులందరూ ఆ మహిమరాజుతో పరలోకం యొక్క గృహంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. మరొకరు కాదు, నేను నా కనులతో దీనిని చూచెదను అని యోబు చెప్పాను. మీరు గమనించారా? చర్మము కింద ఉండు పురుగులు ఎప్పుడూ అతడిలో ఉన్నవి, నీ చర్మం కింద ఉండు పురుగులు నీలో కూడా ఉన్నవి. గాలి చొరబడుటకు అవకాశం లేని చర్మంతో కప్పబడి ఉన్నావు. లేదా ఎట్లయితే ఎప్పుడో నీ చర్మం కింద పురుగులు నువ్వు కలిగి ఉన్నావు, అవి నీలో ఉన్నవి. మరియు ఏ సమయంలోనైనా వాటి పని అవి చేయుటకై పిలుపుల కొరకు అవి సిద్ధముగా ఉన్నవి. హల్లెలూయా. సరే, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి.
అయితే దేవుడు మరొక చిన్న మాట చదవచ్చా? నగరంలో అతి ఘోరమైన పాపి, 12వ పేర ఒకసారి చదవండి. నగరంలో అతి ఘోరమైన పాపి. యవనస్తుడు ఆ, నిత్య జీవమునకు అంత దగ్గరగా నిలబడి ఉండి కూడా దాని కొరకు అతడు అసలు అడగలేదు. యవనస్తులారా ఉన్నారా ఇక్కడ? మీ వంటి యవనస్తుడే ఆయన. ఎవరు? ఆ ధనవంతుడు, యేసుక్రీస్తు ప్రేమించిన ధనవంతుడు, యవన అధికారి. ఇప్పుడు ఆయన యేసు అతను ప్రేమించి, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నదని అతనికి చెప్పాడు. కానీ ఆ యవనస్తుడు ఏం చేశాడట? ఈ యవనస్తుడు నిత్య జీవమునకు అంత దగ్గరగా నిలబడి ఉండి కూడా, నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తే నిత్య జీవాన్ని కలుసుకున్నాడు ఆయన. ఈరోజు మనం వర్తమానంలోనికి వచ్చామంటే నిత్య జీవాన్ని మనం ముఖాముఖిగా కలుసుకున్నాం. దాని కొరకు అతడు అసలు అడగలేదు. ఆ వ్యక్తిని మనము ఖండించుచున్నాము. ఆ వ్యక్తిని ఇప్పుడు వరకు అందరూ డినామినేషన్ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. కానీ మీకు తెలుసా, మీరు మరియు నేను అదే విషయమును బట్టి దోషులుగా ఉందునేమో. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నామట. అందరూ ఆయన నిందించేది కాదు. ఈరోజు నీవు నేను మనం అదే పని చేస్తున్నామని ప్రవక్త అంటున్నాడు. ఆయన నోటి దగ్గరే ఉంటూ లేదా నిత్య జీవపు స్వరమునకు అతి సమీపముగా ఉంటూ దాని వైపే చూస్తూ దానినే గమనించుచు ఆ యవ్వనసుడు చేసినట్లుగానే దానిని నిర్లక్ష్యం చేస్తూ కాదా? ఈరోజు స్త్రీలు నిర్లక్ష్యం చేయట్లేరా? పురుషులు నిర్లక్ష్యం చేయట్లేరా? ఆ యవ్వన అధికారి నిర్లక్ష్యం చేసినట్లుగా. హల్లెలూయా. ఈరోజు చర్చ ఎగ్గొట్టేద్ద ఆపద నీకు ఏమొచ్చింది? సరే, నీకు ఏదన్నా ఉద్యోగం ఉంటే అదొక వేరే సంగతి. కానీ ఏ పని లేకుండా వ్యర్థంగా ఈరోజు నువ్వు చర్చ ఎగ్గొడుతున్నావంటే ఎంత నిర్లక్ష్యపరుడివి. దేవుడు నీకు ఎట్లా నిత్య జీవాన్ని ఇస్తాడు? ఆయన చూడండి, నిత్య జీవపు స్వరమునకు అతి సమీపంగా ఉంటూ దాని వైపే చూస్తూ దానినే గమనించుచు ఆ యవ్వనసుడు చేసినట్లుగానే దానిని నిర్లక్ష్యం చేస్తూ మనం వెళ్ళిపోతున్నాం. అవునంటారా? ఆ యవ్వనసులాగా మనం వెళ్ళిపోతున్నాం. అది నిజము. ఇతర విషయంలో ఎంతో ఆసక్తిని కలిగి వస్తున్నాం. లోక సంబంధమైన కార్యాలలో మనం ఆసక్తిని కలిగి ఉన్నాం. కానీ దేని యందు అత్యంత ఆసక్తిని చూపవలెనో చూడండి. లోకంలో కాదు ఇప్పుడు మనం చూపించాల్సింది. కానీ దేని యందు అత్యంత ఆసక్తిని చూపవలెనో దాని యందు మనం చూపటలేదు. ఇది మన పైన దేవుడు మోపుచున్న నేరం కాదా? పనికిరాని విషయంలో మనం ఆసక్తిని చూపుతున్నాం. కానీ అత్యంత ఆసక్తి దేంట్లో చూపాలో దాంట్లో మనం ఆసక్తిని కనబరచలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, ఈరోజు దేవుడు మరి ఆయన మనమందరము మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. తన కార్యాల పట్ల, తన వాక్యం పట్ల, తన యొక్క ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేడు అనేక మంది జనులకు చేయుటకు అనేక కార్యములు వారికి కలవు. ఎంతో త్వరపడుచు బజారులో అవి ఇవి కొనుటకు వెళ్ళెదరు. అనేక కార్యములు త్వరగా చేయాలని ప్రయత్నించుదురు. ఏ కార్యములు చేయలేక సమయమంతా వ్యర్థపరుస్తూ దేవుని నుండి ఎంతో దూరంగా తొలగిపోవచ్చున్నారు. అవును, నిజం. ఆ యవ్వనస్తుడు తనకు అప్పజెప్పిన బాధ్యతను ఖచ్చితంగా తాను చేసి ముగించాననే తలంపుతో సంతోషంగా వెళ్ళిపోయాను. అనేక సమయంలో మనం సంఘమునకు వచ్చి ఒక కాగితంపై మన పేరును సంతకం చేసి మరియు మన కాపరితో సేకరణ చేసి నీటి వ్యాప్సం పొంది నేను చేయవలసిన మతభక్తి చేసి ఉన్నాను అని తలంచి భ్రమలో పడి చేయవలసిన ప్రాముఖ్యమైన విషయమును మనము వదిలివేయుచున్నాము. అదేమనగా అనేక సమయంలో ప్రభువైన యేసుతో కొద్దిసేపు అయినా మాట్లాడే అవకాశం. ఏమనండి, ఎవడైనా ఎట్లాంటి దౌర్భాగ్యుడు అనాలి? సొంత తండ్రితో మాటలు లేని వాడు దౌర్భాగ్యుడు కాడా? ప్రార్థన చేయట్లేడంటే తన సొంత తండ్రితో మాట్లాడలేడని అర్థం. తండ్రి సొమ్ము కావాలా, ఆశ కావాలా? నిజమేనా కదా? లోకం అట్లే చచ్చింది, నువ్వు అట్లే చచ్చినావు. దేవుడిచ్చే ప్రాణం కావాలి, శరీరం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆయనతో మాట్లాడవు.
చూడండి, అనేక సమయంలో మనము సంగమునకు వచ్చి ఒక కాగితంపై మన పేరును సంతకం చేసి మరియు కాపరితో కరచలనం చేసి నీటి వ్యాప్సం పొంది నేను చెయ్యవలసిన మతభక్తి అంతా అమ్మయ్య బాత్తంపుడు చేశాను అనుకుంటావట అని తలంచి భ్రమలో పడి చేయవలసిన ప్రాముఖ్యమైన విషయమును మనం వదిలివేయుచున్నాం. అదే మనగా అనేక సమయంలో ప్రభు అయిన యేసుతో కొద్దిసేపైనా మాట్లాడే అవకాశమును మీరు కలిగి ఉండి దానిని మీరు చేయటలేదు. మాట్లాడే అవకాశం అంటే అదే ప్రార్థన చేయడం. ప్రభువా, నా జీవితంలో ఎక్కడెక్కడ తప్పులున్నాయి, ఎక్కడ డాగుంది, ఎక్కడ మచ్చ ఉంది, ఎక్కడ కళంకం ఉన్నది, ప్రభువా నేను సరిగా ఉన్నానని నీకు నువ్వు మెచ్చగలిగే కార్యాలే నాలో ఉన్నాయా అని ఎప్పుడైనా నీ తండ్రిని అడగవా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యవనసుడు ఈ అవకాశంను జార విడుచుకున్నందుకు గల కారణం ఏమిటని నేను ఆశ్చర్యపడుచున్నాను. బహుశా ఒక వారం క్రితం సమీపమున గల పట్టణంలో ఒక గొప్ప పురాతన యూదా సమాజంకు కాపరిగా ఉంటూ డాక్టర్ పరిసేడుగా పిలువబడే అతడు బ్రహ్మాండమైన వరండాలో తిరుగుట నేను చూడగలుగుతున్నాను. ఆ వరండా నేలపై అందమైన తివాచులు పరిచి ఉన్నవి. ఆ చక్కని ఇల్లు గృహోపకరణములతో అలంకరించబడి ఉన్నది. అతడు చిన్న బొద్దుగా ఉన్న తన చేతులను రుద్దుకొనుచు, ఈ నగరంలో నేను గౌరవం గల వ్యక్తిని, నేను పట్టభద్రుడిని, నేను డాక్టర్గా పిలువబడుచున్నాను, పట్టణం యొక్క ముఖ్య స్థలంలోకి నేను వెళుచున్నాను. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను డాక్టర్ పరిసేడుగా గౌరవిస్తూ శుభోదయం డాక్టర్ పరిసేడు గారు అని పిలిచెదరు. ఎన్నో లాడ్జీలకు ఇంకా అనేక వాటికి నేను అధిపతిగా ఉన్నాను. సమాజము సభగా కూడుకున్నప్పుడు నన్ను మాట్లాడమని అడిగేదారు. నేను చాలా చక్కగా మాట్లాడగల వక్తను కూడా. మరియు నగరంలోని ముఖ్యమైన వారు నా కొరకు ఎదురు చూస్తున్నారని నీకు తెలుసా? అతడి మాటలలో నేను 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 అనే స్వయము అత్యధికం గలదు. ప్రతిసారైనా నేను చూడగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను. అదే అతడిని దేవుని మాటకు లోబడకుండా చేసింది అదే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి ఏం కావాలి? దేవుని వాక్యంలో ప్రతి వాక్యం పైన మనకు ఆసక్తి కావాలి. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎంతమంది మరి దేవుని యొక్క వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నారు? మరి ఒకసారి చివరిగా ఒక మాట చదువుదాం. రోమాపత్రిక 12:11 చదవండి. రోమాపత్రిక 12:11 చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులము కాక, ఆసక్తి విషయంలో మందబుద్ధి, మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ కావాలి మనకు తీవ్రత? ఆత్మలో ఎల్లప్పుడూ దేవుని పనుల కొరకైనా మనకు తీవ్రత కావాలి. ఆ యొక్క అగ్నిని మనం ఎన్నడూ చల్లారనీయకూడదు. ఆ యొక్క ఆత్మను మనం ఎన్నడూ చనిపోనీయకూడదు. కాబట్టి మీరు ముద్రించబడి ఉన్నారు. ఆ ఆత్మను దుఃఖపరచొద్దని అదే పౌలు గారు రాస్తున్నాడు. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.